హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి కంప్లీట్ మ్యాన్ గురించి వివరించడానికి ప్రతిరోజు ఏంటసలు కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? వారి దగ్గర నుంచి నేర్చుకున్నదేంటి? ఈ కాన్సెప్ట్ ఎలా ముందుకెళ్తోంది. సో హ్యాపీ అండి. ఈరోజైతే మటుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆహ్, సో మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు మనం ఒక్కొక్క మంచి జ్ఞానాన్ని చాలా అండి. ఒక్క పాయింట్ వారి ఆధ్వర్యంలో మనం ఒక్క పాయింట్ నేర్చుకున్నా కూడా మన జీవితాల్లో మనం ఎంతో ముందుకు వెళ్తాం. అవునా? ఇది ఇప్పటికే ధ్యాన సాధన చేస్తున్న వారందరికీ కూడా ఇది అనుభవమే. మరి అలాంటి మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం జరిగితే ఎలా ఉంటుందో చెప్పండి. వీరు చాలా దగ్గరగా చూసిన వారు పత్రి గారిని. మరి పత్రి గారి యొక్క జీవిత లక్ష్యాలు ఎలాగుండేవి? వారి విధి విధానాలు ఎలాగుండేవి? మనం ఏదన్నా సరే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక విషయం గురించి మనం డిస్కషన్ చేయాలి అంటే చాలా సీరియస్‌గా డిస్కషన్ చేస్తాం. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇలా డిస్కషన్స్ చేసేటప్పుడు ఒకరు డిస్టర్బ్ చేయొద్దు. ఒకరు ఇది కాకూడదు అని అంటుంటాం. మరి పత్రి గారు ఎలాంటి ఈ డిస్కషన్స్ చేసేవారు? ఎవరితో? మరి ఈ విషయ జ్ఞానాన్నంతా కూడా మరి అందుకుందాం. వీరు చాలా చాలా ముఖ్యులు. ఇవాళ వచ్చిన మాస్టర్ మనకెవరైతే ఉన్నారో, సో, వారు పత్రి గారితో చాలా దగ్గర సాంగత్యంలో ఉన్న వాళ్ళండి వీరు. మరి వీరి ద్వారా వారి విధి విధానాలు, వారి జీవిత లక్ష్యాలు, వారి ఆలోచన విధానం ఎలాగుండేదో మరి ఆ విషయ జ్ఞానాన్నంతా కూడా అందుకుందాం. నాకైతే చాలా చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఏ ఇం ఏ విషయాలు మనం ఈరోజు కంప్లీట్ మ్యాన్ గురించి తెలుసుకోబోతున్నామా అని చెప్పేసి. మరికేమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కు. మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కర్తాల్ మనకందరికీ ఇక్కడుంటుంది. కడతాల్ అనగానే ఒక లేడీకి ఒక పుట్టినిల్లు గుర్తొస్తుందండి. ఎందుకంటే ఆ 11 డేస్ హ్యాపీగా అన్నిటిని వదిలేసి అక్కడొచ్చి కూర్చుంటామనమాట. అంతటి ప్రియమైనది ఆ కడతాల్ అనేది అందరికీ కూడా. ఆ పిరమిడ్ కానీ, అక్కడి వాతావరణం కానీ, అందరం ఇష్టపడి వెళ్తుంటాం. అలాంటి కర్తాల్ నుండి మరి ఇవాళ మనకు మాస్టర్ సిద్ధంగా ఉన్నారు రాజశేఖరం గారు. వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ సార్. ఓకే వెల్కమ్. మేడం. థాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే రైట్. సార్. నమస్తే మేడం. మాట్లాడొచ్చా? సార్, ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇందుమతి గారికి ప్రత్యేకమైన అభినందనలు. థాంక్స్. అయ్యో! ఎందుకంటే వెంకట్ గారు చెప్పగానే సరే ఈయనతో కూడా ఒక జూమ్ క్లాస్ చేద్దాం అని ఆమెకొచ్చిన ఉద్దేశానికి అభినందనలు. సరే యాక్చువల్‌గా నేనొచ్చి 24 ఇయర్స్ అయిందండి మెడిటేషన్‌లోకి. ఆల్‌మోస్ట్ 25 సంవత్సరాల వరకు అయింది. మెడిటేషన్‌లోకి ఎలా వచ్చాను? అసలు మనం జనరల్‌గా ఆలోచిస్తే ఎక్కువ మంది ఎందుకొస్తారు మెడిటేషన్‌లోకి? ఒక్కసారి ఆత్మజ్ఞానం తెచ్చేసుకుందాం, హాస్టల్ లోకల్‌తో కనెక్షన్ పెట్టుకుందాం, హాస్టల్ మాస్టర్స్‌తో మాట్లాడదాం అని అనుకునేవాళ్ళు చాలా తక్కువ. ఏదో బాధలతోనో, భయాలతోనో, రోగాలతోనో సర్వరోగ నివారిణి అంటున్నారు కదా! అనో, సర్వభోగకారిణి అంటున్నారనో వస్తా ఉంటాం. నా లైఫ్ సంగతికొస్తే నేను అటు విజయవాడ సైడ్ పుట్టానండి. ఆత్కూరు అని ఒక గ్రామం. అక్కడ నాన్నగారు ఏం లేదు గానీ, తాతగారు 300 ఏకర్స్ సంపాదించిన ఇంట్లో పుట్టానండి. అంటే బంగారు స్పూన్‌తో పుట్టాను నేను. వాస్తవానికి నాకు సుఖం తప్ప కష్టం తెలియని ఇంట్లో పుట్టాను. నాకు 54 ఇయర్స్ వచ్చే వరకు నాకసలు డబ్బు విలువ తెలీదు. మనుషుల గురించి కూడా తెలీదండి. ఎలా ఖర్చు పెట్టేశాను అంటే డబ్బు అంటే 300 ఏకర్స్ అంటే పెద్ద భూస్వాముల కిందే లెక్క. అంత డబ్బు ఎట్లా ఖర్చు పెట్టాను అంటే అంతు పొంతు లేకుండా ఖర్చు పెట్టాను. ఇంకొకరికి ఎవరికో ఉపయోగంగా గాని, ఉపకారానికి కానీ కాదండి. నా స్వంతానికి. నా సొంత జీవితం కోసం, నా సుఖాల కోసం, నా సౌఖ్యాల కోసం, నా సంతోషాల కోసం చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు. అందుకే నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను. సినిమా ఫీల్డ్‌తో చాలా కనెక్షన్ ఉందండి. నేను అన్ని పిచ్చి పనులే చేశాను. వాస్తవంగా అన్ని పిచ్చి పనులే చేశాను. తాగాను, తిరిగాను, జూదాలాడాను, రేసులాడాను. జీవితం అంతా చాలా లగ్జూరియస్‌గా గడిపేశానండి.
ఎప్పటి వరకు? నాకు 54 సంవత్సరాలు వచ్చే వరకు. అప్పటి వరకు ఇంకా అడ్డు లేదు చేతికి. సుఖాలకు అడ్డు లేదు. తినటం, తిరగటం, పడుకోవటం. నా భార్య నా మేనత్త కూతురే. కానీ నేను ఇంత చెయ్యకుండా పనులు చేస్తున్నా కూడా ఆమె ఏనాడు నోరెప్పి మీరిలా చేస్తే ఎలా అండి? మరి నేనున్నాను. నన్ను వదిలేసిన అమ్మాయి ఉంది కదా! పెళ్లి చేయాలి కదా! అట్లా ఏనాడు అనలేదండి. ఆమెకి చేతులెత్తి దండం పెట్టొచ్చండి. భార్యే గాని చేతులెత్తి దండం పెట్టొచ్చు. విచిత్రం ఏంటంటే 54 సంవత్సరాల వరకు కళ్ళు తెరవలేదండి. తింటానే ఉన్నాను. ఆస్తి తింటే కొండలన్నీ కరిగిపోతాయి గదా! అట్లాగే కరిగిపోయింది. మొత్తం ఆస్తి పోయినాక మాత్రమే నేను కళ్ళు తెరిచాను. అప్పుడు దాకా నా చుట్టూలో 100 మంది మాయమయ్యారు. అప్పుడే నాకు సరిగ్గా అర్థమైంది ప్రపంచం. అంతకుముందు నేను ప్రపంచాన్ని అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవాల్సినంత అవసరం కూడా రాలా నాకు. ఏదో బోలెడంత డబ్బుంది నాకేంటంట ఉన్న డబ్బు మొత్తం నాశనం చేసేసరికి ఇక నాకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందండి. 25,00,000 మిగిలినాయండి. ఓన్లీ 25 లాక్స్. ఈ 25,00,000తో ఎలా బతకాలి? నేను చాలా ఫ్రాంక్‌గానే చెప్తున్నానండి. ఆ రోజుల్లోనే 70,000, 80,000, ₹1,00,000 దాకా ఖర్చు పెట్టేసేవాడిని. నా ఒక్కడి కోసం అండి. మళ్ళీ నా భార్య కోసం కూడా కాదు. నా ఒక్కరి సుఖాల కోసం. అట్లాంటి ఆడిని 25 లాక్స్ మిగిలేసరికి ఏం చేయాలి? ఎట్లా బతకాలి అని తెలియని రోజుల్లో ఎవరో ఇందుమతి మేడం లాంటోళ్ళు ఎవరో ఒకళ్ళు ధ్యానం చేస్తే మీకు అన్ని సుఖాలు ఏర్పడతాయండి. అంతా మళ్ళీ మంచి జరుగుతుంది అని చెప్తే, సరే ఎలా చేయాలని చెప్పాను. అడిగాను. వాళ్ళు చెప్పారు. చేయటం మొదలెట్టానండి. కానీ కాళ్ళు చేతులు క్రాస్ చేయటం, కళ్ళు మూసుకోవడం తేలికే గానీ, శ్వాస మీద ధ్యాస పెట్టమంటే అది తేలిక? మనసెక్కడ అవుతుంది? పైగా నేను పిచ్చి టెన్షన్స్‌లో ఉన్నానండి. 25,00,000తో ఎలా జీవించాలి? 25,00,000 నా ఒక్కడికే మహా అయితే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేయండి. ఈ కులం కూడా ఒక పిచ్చి కులం అండి. వీళ్ళని కమ్మారు అంటారు. కొంచెం ఒళ్ళు బలిస్తే, డబ్బులు సంపాదిస్తే చౌదరీస్ అని కూడా చెప్పుకుంటారు. అలాంటి కులంలో ఉన్న పిచ్చి అలవాట్లేంటంటే అన్నీ గొప్పలు. గొప్పగా ఉండాలి అన్నీ. ఉన్నా లేకపోయినా గొప్పగా ఉండాలి. అని ఆ పరిస్థితుల్లో 25,00,000తో ఎలా బతకాలి? అనేది పెద్ద సమస్య అయిపోయిందండి. అప్పుడు ధ్యానం చేయమని చెప్తే, ధ్యానం చేస్తుంటే ఎక్కడ కుదురుతుందండి మనసు. ఎంతసేపు ఇదే బాధ. శ్వాస మీద ధ్యాస కాదు. నేనెట్లా బతకాలి అనేది ఆలోచన. చూసి ఫస్ట్ టైమ్ పత్రి సార్‌ని కలిశానండి. ఆయన ఇక్కడ కడతాల్లోనే అనుకుంటా. కడతాల్లో ఇచ్చాను. వస్తే ఆయన ఒక చోట కూర్చున్నారు. అందరు గురువుల్లాగా ఏ భేషజాలు లేవండి ఆయనకి. డైరెక్ట్‌గా ఎళ్లి కలిసేయటమే. కన్సల్టింగ్ ఫీజులు లేవు. అడ్మిషన్ ఫీజులు లేవు. ఏ ఫీజులు లేవు. ఎళ్లి ఆయన కలిసి నమస్కారం పెట్టాను. ముందు నమస్కారం మానేయ్ అన్నారు. ఫస్ట్ మాట అది ఆయనది. ముందు నమస్కారం మానేయ్ అన్నారు. అన్నాక ఏం చెప్పు అన్నారు. ఇట్లా నా పేరు రాజశేఖర్ అండి. చాలా డబ్బులున్న ఇంట్లో పుట్టాను. ఆ డబ్బంతా పోగొట్టుకున్నాను. మరిప్పుడు నన్నేం చేయమంటారని అడిగాను. ఆయన నిజంగానండి ఇంతమంది యోగులు నా జీవితంలో నేను సత్యసాయిబాబా గారి దగ్గర 3, 4 సంవత్సరాలు ఆయన పర్సనల్ వాలంటీర్‌గా పనిచేశానండి. కంచి కామకోట ఈ పీఠాధిపతి దగ్గరికెళ్ళాను. బషీర్ బాబా దగ్గరికెళ్ళాను. జిల్లెలమూడు అమ్మ దగ్గరికెళ్ళాను గానీ, పత్రి సార్ పద్ధతి వేరండి అసలు. ఆయన పద్ధతే వేరు. ఆయన నార్మల్ బట్టల్లో ఉన్నారు. నా ఆస్తంతా పట్టుకున్నాను. నన్నేం చేయమంటారంటే, వెంటనే నా ఎంక చూసి, "నీ ఆస్తి నువ్వు పోగొట్టుకుంటే నేనెందుకు చేయాలి నీకు?" అన్నారు. అంటే కాదండి మీరేదో ధ్యానం గురించి చెప్తారంట. "ఆ! చెప్తాను చెయ్యి ధ్యానం." అంటే నేనన్నాను, "సార్ మీరు అట్లా అంటే ఎట్లా సార్? ధ్యానం చేస్తాను నాకు కుదరట్లేదు." "కుదురుతుందయ్యా కూర్చోగా కుదురుతుంది. నువ్వు పుట్టగా నడిచావా? పాకావు. బుడిబుడి అడుగులేసావు. కుదురుతుంది చెయ్యి" అన్నాడు. సార్ మళ్ళీ మనసు నిలవట్లేదనేసరికి ఆయన, "మనసు నిలవలేదు అంటే నిలవదు. నువ్వు బ్యాడ్ మాట్లాడితే బ్యాడే అవుతుంది. నిలుస్తుందని కూర్చో. 6 నెలలు కూర్చో తర్వాత నాకు కనపడని" చెప్పారు. 6 నెలలు 6 నెలలు నిజంగా వయసు ఎంతో అనే నిమిషాలని చెప్తారు కదా! అప్పుడు నాకు 54 ఇయర్స్. ఇప్పుడు 78 ఎళ్లి 79 కూడా వస్తున్నాయండి. నవంబర్ ఫస్ట్‌కి. 54 ఇయర్స్ అంటే 54 మినిట్స్ చేయాలి. చచ్చి చెడి గంట వరస పెట్టి కూర్చుంటానే ఉన్నానండి. కుదరట్లేదు. అయినా కూర్చుంటానే ఉన్నా. ఏం కుదరట్లేదండి. అసలు మనసు కుదరట్లేదు. అప్పుడండి ఒళ్ళు మదంతో అసలు నాకు ఎంత ఆస్తి ఉంది, ఎంత పోతాంది, ఎంత మిగిలిందనే ఉద్దేశ్యం కూడా లేకుండా ఇట్లా ఖర్చు పెట్టినాక 25,00,000 మిగిలినాక
ఎలా బతకాలని వచ్చినప్పుడు ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చాక ఒకటి గుర్తొచ్చిందండి. అంటే హ్మ్. అసలు ఏంటి ఎక్కడుందనేది అసలు దాని మీద ధ్యాస లేదు. గుర్తొచ్చిందండి. మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో 2500 గజాలు కొన్నానండి ఒకప్పుడు. ఇప్పుడు కాదు. అప్పుడిప్పుడు బాగా డబ్బులున్న రోజుల్లో కూడా నేను జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని అదే. ఆ 2500 గజాలు ఉంది కదా! ఈ పత్రికారు ఎవరో జనం చేయమంటాడు అదేదో చేస్తున్నాను కదా! ఎట్టగొట్ట. అది అదసలు దాని సంగతే మర్చిపోయాను నేను. ఇగో అలా ఎళ్లి అసలు దాని పొజిషన్ ఏంటో చూసొద్దామని వస్తే, ఎళ్తే మొత్తం గుడిసెలండి. మామూలు గుడిసెలు కాదు. ఆళ్ళు పేదవాళ్ళు కాదు. పేదవాళ్ళుగా ఉండి ఆళ్ళ ఆళ్ళు ఆక్రమించుకోవటం లేదు. ఆళ్ళు గూండాస్ అంట. రౌడీస్ ఆళ్ళు. వెనకాల బోలెడుమంది రాజకీయ నాయకులు ఇయన్నీ మీకు తెలుసు కదా! ఎళ్ళైతే నాకసలు అర్థం కావట్లేదు. నా సైటేనా ఇది అనిపించింది నాకు. నా సైటే. ఇక అప్పుడు మీరందరూ ఎవరసలు? ఇది నా సైట్ అని చెప్పారు. నీ సైటా? ఎవరు చెప్పారు నీకు? నీ సైట్ అని? నీ మొహం మీద రాసుందా? అసలు మాట్లాడే తీరే చాలా రూడ్‌గా ఉందండి ఆవిడ. అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఇట్లా ఇంత దౌర్జన్యంగా, ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారని నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పానండి. డాక్యుమెంట్స్ ఉన్నాయా? నాలుక రాసుకో. నాలుక రాసుకొని అవతల పారేసుకో. ఇట్లా మాట్లాడుతున్నారండి. నాకు పిచ్చెక్కిపోయి ఉన్నది ఒకే ఒక్క సోర్సు. అదిప్పుడు అమ్మగలిగితే 90,00,000 85 కోట్లు ఎంతో వస్తుంది. మరి ఆ ఒక్కటి పోయింది. అక్కడ మనుషులేమో సామాన్యులు కాదు. ఏం చేయాలని తెలియక ఇదే మెడిటేషన్ 6 నెలలు చేయమన్నారు కాబట్టి సారు 3 నెలలు చేశానండి. 3 నెలలు చేసినాక ఒక ఆశ పుట్టింది. ఏమో ఈ ధ్యానం ఇంత గొప్పదని ప్రతిసారి చెప్పినప్పుడు ఎంత గొప్పదో మరి ఇప్పుడు 3 నెలలు చేశా గదా! సరే కుదిరినా కుదరకపోయినా చేశా గదా! ఏమన్నా మార్పొచ్చిందా ఏమన్నా చూస్తే ఎళ్లి చూస్తే మళ్ళీ అయ్యే మనుషులు. ఆ మనుషులే, ఆ గుడిసెలే, ఆ రౌడీ మాటలే, మళ్ళీ అదే దౌర్జన్యం. 'జగపతి బాబు' అని ఒక హీరోగా ఉండి ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ అయి చేస్తున్నాడు. అతను వాడు కూడా చాలా ప్రయత్నించాడండి. ఎట్టగొట్టాలని ఖాళీ చేయించాలని. నా దగ్గర డబ్బు తిన్న ఎస్పీ ఒక్కడేనండి నాకు నిలబడింది. నాకు ఇంకెవరు కనపడల. ఆయన కూడా పాపం చాలా కష్టపడి విపరీతంగా పోలీస్ ఫోర్స్ ఓపెన్ జే ప్రయోగించాడు. అయినా ఆళ్ళు ఖాళీ చేయలా. మామూలోళ్ళు కాదండి. వెనకాల ఉన్నోళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్‌లు. ఇక దాంతో నాకు ఏం పాలు పోలేదు. సరే ఇంకా 3 నెలలు చేయమంటున్నారు కదా! అని 6 నెలలు అయిపోయినాక మిగతా 3 నెలలు కూడా పూర్తి చేశానండి. నిజంగా డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే గాని నమ్మలేరు. నాకు కూడా అనుభవంలోకొస్తే గాని నమ్మలేకపోయాను. 6 నెలలు అయిపోయినాక ఆత్రం ఆపుకోలేక 6 నెలలైన నెక్స్ట్ డేనే మళ్ళీ అయ్యప్ప సొసైటీ మాదాపూర్‌కెళ్తే ఒక్క గుడిసె లేదండి. ఒక్క గుడిసె లేదు. ఒక్క మనిషి లేడు. చుట్టూ ఒక ఫెన్సింగ్ లాగా అంటే అంత గొప్ప ఫెన్సింగ్ లాగా కాపోయినా చుట్టూ ఫెన్సింగ్ ఏసుంది. ప్లస్ హైదరాబాద్ లాంటి మహానగరంలో నేనెంత నా బతికెంతండి. శతకోటి బోడిలింగాల్లో నేను ఒక బోడిలింగాన్ని. అక్కడ ఒక పెద్ద బోర్డండి. అసలు నమ్మరండి. ఎవరు నమ్మరు. మీరు అనుభవం అయితే నమ్ముదురు గాని ధ్యానం చేయండి. పెద్ద బోర్డు వైట్ బ్యాక్‌గ్రౌండ్ బ్లూ అక్షరాలతో దిస్ సైట్ బిలాంగ్స్ టు ఎస్. రాజశేఖరం అని నా లేటెస్ట్ ఫోన్ నంబర్ ఉందండి అక్కడ. దాంతో నేను ఫుల్లీ హ్యాపీ అయిపోయి, అబ్బా! ఇక ఈ ధ్యానాన్ని మించింది ఏది లేదు. ప్రపంచంలో ధ్యానాన్ని మించింది ఏమి లేదు అనుకుని ఎంతో ఆనందంతో మొత్తం డబ్బులు 89,00,000కి అమ్మగలిగానండి. అన్ని సమస్యలు తీరిపోయినాయి. అది అమ్మేందు బేరం వచ్చినాక ప్రతిసారి రెండోసారి కలవటం అండి. కలిసి సార్‌ని అడిగాను. సార్ మీరు అసలు ఏం చేశారు? నాకేం అర్థం కావట్లేదు. అసలు నాది కాదు అని నేను ఆశ వదులుకున్న స్థలం 6 నెలలు ధ్యానం చేయమంటే 6 నెలలు ధ్యానం కూడా నేను పరిపూర్ణంగా పర్ఫెక్ట్‌గా చేయలేకపోయాను. కానీ 6 నెలలు అవ్వంగానే మొత్తం స్థలం అంతా ఖాళీ అయిపోయిందండి. ఒక్క గూన కూడా లేడక్కడ. "ఏం జరిగింది సార్? ఏం జరిగింది అసలిప్పుడు?" అని అడిగితే ఆయన ఒకటే సమాధానం చెప్పారు. "ధ్యానం చేస్తే దేవుళ్ళు దిగొస్తారు. ఖాళీ చేస్తారు. స్థలాన్నే కాదు, పొలాన్నే కాదు, నీ మనసును కూడా ఖాళీ చేస్తారు. దట్ ఈజ్ ధ్యానం" అని చెప్పారు. నాకు మనుషులు ఎవరు కనపట్లేదండి. మనుషులు కనపడితే కొంచెం హ్యాపీ నేను. యెస్. యెస్. యెస్ సార్. ఫ్రెండ్స్ వీలున్న వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. సో శివానంద్ ఉన్నారు, శివ సంతోష్ ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్.
శివ గారు, ఇక్కడ డివైన్ ఇంతవరకు మేడం ఉన్నారు. సార్ రమణయ్య గారు, రమణయ్య గారి గాయత్రిమా పేరు వీడియో ఆన్ ఓకే చేసుకోండి. చెప్తే మాస్టర్స్ ఎవరికైనా వాళ్ళకి ఇదిగా ఉంటుంది, బాగుంటుంది. పెద్ద లేదు, కనబడతా ఉంటే నాకు కొంచెం చెప్పడానికి ఇష్టంగా ఉంటుంది, లేకపోతే గోడలతో మాట్లాడినట్టు ఉంటుంది. ఇందుమతి మేడం తప్ప నాకు ఎవరు కనబడట్లా. సరే ఓకే, ఇదండి, ఇది ఆరంభం. తర్వాత పత్రికతో కొంచెం కొంచెం పరిచయం వస్తుంది. ఒక రోజున మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు విచిత్రంగా ఒక రోజున ఏం చెప్పారంటే, ట్రెక్కింగ్ అని ఉంటుందండి, ట్రెక్కింగ్ అని ఉంటుంది, అడవిలో ప్రయాణం చాలా బాగుంటుంది, చాలా హాయిగా ఉంటుంది, చాలా గొప్ప విశేషమైన శక్తి మనకు వస్తుంది, విశ్వశక్తి. మనం అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే మరింత శక్తిని పొందుతామని నన్ను ఫోర్స్ చేశారు. నేను కొంచెం అట్లా సున్నితంగా పెరిగానండి. నాకు కష్టపడటం అనేది ఎప్పుడు ఇష్టం ఉండదు. నాకు హాయిగా బతుకుతున్నాం, మళ్ళీ అడవులంటే ఎండలు ఉంటాయి, కొండలు ఉంటాయి, ఎక్కమంటారు దిగమంటారు, ఇవన్నీ నాకు అవసరమా అని అనుకున్నాను. కానీ మా మిస్సెస్ 104 జ్వరం అండి, ఆమెకి 104 జ్వరం అయినా వెళ్దామండి అని ఆమె అడిగింది. అక్కండి, ఈ జగత్బాబు అని చెప్పా కదా, వాళ్ళ అమ్మ. మరి ఆమె నాకన్నా ఎంతో సున్నితంగా పెరిగిన ఆమె కూడా వెళ్దాం అని అడిగింది. ఇక ఇద్దరు లేడీస్ వాళ్ళే ధైర్యం చేసినప్పుడు నేను రావడం కరెక్ట్ కాదనుకుని నేను వెళ్ళానండి. అంతకుముందు జరిగిన విచిత్రం, ప్రతిసారి చేసిన మిరాకిల్ చెప్తున్నానండి నేను. అంతకుముందు జరిగిన విశేషం ఏంటంటే, అంటే అసలు ధ్యానంలోకి రాకముందు సంగతి ఇది ముందు వెనకయింది. రాకముందు నేను నా మిస్సెస్, మేనత్త మేనమామ బిడ్డలం, మాకుంది ఒకే అమ్మాయి. ఆ అమ్మాయికి పెళ్లి చేసాం. ఇక నేను ఆమె మిగిలాం ఇంట్లో. బాగా అటాచ్మెంట్ అయింది. ఇక ఒకళ్ళొకళ్ళు ఇచ్చి ఉండలేని పరిస్థితి. ఆ రోజుల్లో మా అత్తగారు అంటే నా మేనత్త విజయవాడలో ఉండేది, మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఓ రోజున మా మిస్సెస్ చెప్పింది, అమ్మకి బాగా కొంచెం విజయవాడ వెళ్ళి వస్తాను అని. నాకు ఇష్టం ఉండదు ఆమె వెళ్ళటం. ఆమె వెళ్తే నాకు హ్యాపీగా ఉండదు ఇల్లు. కానీ మరి వాళ్ళ అమ్మ నా మేనత్త కాబట్టి సరే వెళ్ళని చెప్పాను. వెళ్ళింది. వెళ్తే ఇక నేనేం చేయాలి? భార్య ఇంట్లో లేని భర్త తిప్పలండి. నేను పగలంతా అంటే ధ్యానంలో రాకముందండి అడ్డగాడిదిలాగా రోడ్లన్నీ కూర్చాను. రాత్రి 8 దాకా తిరుగుతాను ఉన్నాను. మంచి హోటల్లో భోంచేసి ఇంటికి వచ్చి టీవీ పెట్టాను. 11 అయిందండి. 11 అయినాక ఇంకేం చేస్తాం, నిద్రపోదామని నా రూమ్లోకి వచ్చి నా రూమ్ తలుపేసుకుని ఏసీ ఆన్ చేశానండి. ఏసీ ఆన్ చేసి పడుకున్నాను. నేను ఒక్కడే కదా ఇంట్లో ఉంది. ఏసీ ఆన్ చేసుకుని, అంటే ఒకటే, నేను ఒక్కడే కదా ఇంట్లో. ఆ డబల్ కాట్ పెద్దది, ఒక పక్కన అట్లా పడుకున్నానో లేదో నా పక్కన వచ్చి ఎవరో పడుకున్నారండి. నాకు అసలు అర్థం కావట్లేదు, ఎవరో పడుకున్నారు. అది ఈ మనిషి కనపట్టలేదు నాకు. ఒక మనిషి అయితే పడుకున్నట్టే ఖచ్చితంగా అనిపించిందండి. ఇక మరి ఇలాంటి ఆలోచన ఏదన్నా అనిపించగానే మనకి మొట్టమొదటికి వచ్చే అనుమానం ఏంటి? ఇందుమతి మేడం మీరన్నా మాట్లాడండి. మొట్టమొదటికి వచ్చే అనుమానం ఏంటి? కనబడకుండా ఎవరో పక్క నుంచి పడుకుంటే ఏ దయ్యమో వచ్చింది అంతే అంతే, దెయ్యమేమో అనిపించింది, దెయ్యమేమో అనిపించింది. కానీ నాకు ఇంకో ముదర్శపు అనుమానం వచ్చిందండి. దెయ్యమేమో నేను అనుమానం రావడం తప్పు. ఇంకో ముదర్శపు అనుమానం ఏమొచ్చిందంటే, మగవాడి పక్కన వచ్చి పడుకుంది కాబట్టి ఆడదెయ్యమేమో అనిపించింది. సత్య భయం వేసిందండి ఇక నాకు. మామూలు భయం కదండి, నిజంగా సభాముఖంగా చెప్పకూడదు, కానీ ఇది ఒక్కటే తక్కువ అండి. అంత భయం వేసింది. అప్పుడు కూడా నాకు ఈ దెయ్యాలు భూతాలు అవి ఉన్నాయని భయం ఉంది, కానీ భూత మాంత్రికులు వాళ్ళందరి మీద నమ్మకం లేదండి. కానీ ఏం చేయాలి? భయం వేసి చచ్చిపోయేవాడిని, మామూలుగా భయం వేసేది కాదు. నా కర్మగాలి మా అత్తగారు మాటమాటికి విజయవాడ అమ్మకు బాలేదని వెళ్ళేది. నేను ఒక్కనే మిగిలేవాడిని. ప్రతిరోజు ఇదే తంతండి. ఖచ్చితంగా పక్కన ఎవరో పడుకునేవాళ్ళండి, దానిలో డౌట్ లేదు. మనం లేడీసు డబల్ కట్కి ఇట్లా దుప్పటి కప్పేసి ఆ పరుపు కనుక తోసేస్తారు కదా, ఎవరు మాట్లాడట్లా, తోసేస్తారు కదా. అది మామూలు. ఓకే, అది మామూలుగా ఇట్లా పీకితే కానీ రాదు మేడం. అట్లాంటిది ఎగురొచ్చి నా మీద పడ్డది మేడం.
మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది, మళ్ళీ వచ్చి మీద పడేది. నా మీద పడా, నేను అటు పక్క తోసేనా, మళ్ళీ వచ్చి నా మీద పడ, మళ్ళీ తోసేనా, మళ్ళీ పడ. ఇక నాకేంటంటే ఏదో ఒక ఆడదయ్యం ఉంది, అది నా మీద పడుతుంది అని భయం. సరే కొన్నాళ్ళు అయినాక మా మిస్సెస్ చెప్పా, ఆ పేరు భవాని, భవాని నువ్వు మాట అంటే అమ్మ బాగాలేదు అని పెదవాడు వెళ్ళవాకు, నాకు ఇక్కడ భయం వేస్తానని చెప్పా. మీకేం భయం అన్నాను. పాప నాకు అంతకుముందు భయం అంటే నిజంగా తెలియదండి. దెయ్యం అంటే మళ్ళీ ఆమె భయపడుతుంది కదా, ఏదో భయం వెళ్ళవాకంటే తప్పనిసరి ఒకసారి వెళ్ళిందండి. ఆ రోజు కూడా ఇదే తంతండి. అదప్పుడు వచ్చి నా మీద పడా, నేను తోసేయ్యా, మీద పడా తోసేయ్యా. ఇక మరి ఆత్మ అంటారా, ఆ రోజులో అవి కూడా తెలియదండి నాకు. ఓ రోజు ఇట్లాగే నా మీద పడితే పక్కకు తోసేసి మళ్ళీ లేకుండా అప్పుడు మేము చేయి పెట్టేశానండి. చేయి పెట్టేసి ఫ్రాంక్గా చెప్పేశా, అమ్మ నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేయలేదు, నువ్వు నా ప్రాణం దీవాకు, నాకు భయం వేసి చస్తున్నాను ఇక్కడ. అయినా నీకు నాతో సరసాలు ఏంటి, నువ్వేమో చచ్చిందని నేనేమో బతుకున్నాను, ఇవాళ కాదు రేపటి నేను వస్తా కదా, అక్కడికి వస్తా కదా, అప్పుడు చూసుకుందామని చెప్పానండి. అయినా అదే తప్పండి. ఆ భయంకరమైన పరిస్థితుల్లో మా మిస్సెస్ ఊరు వెళ్తే ఇదే గోల. అలాంటప్పుడు వీళ్ళు ట్రెక్కింగ్ పెట్టారు, మా మిస్సెస్ వెళ్దాం ఉంది, అక్క వెళ్దాం ఉంది, వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మా మిస్సెస్ ఉన్న చూడకుండా ఒక సలహా చెప్పిందండి. మీరు రాత్రిపూట నేను ఊళ్ళో లేకపోతే భయం భయం అంటున్నారు కదా, మరి ఈ పత్రికారు ఎవరో చాలా గొప్పడు అంటున్నారు, మీరు ఆయన వెనకాలే తిరగండి, ఒకవేళ పవర్ మీకు వచ్చి మీ భయం పోతుందేమో ఉంది. నాకు కూడా బాగానే ఉందిలే అనిపించింది. ఒకరోజు ఆయన వెనకాలే తిరిగానండి, పక్కనే వెనకాలే ఉన్నా, ఏం అల్లా. రెండో రోజు కూడా ఆయన వెనకాలే తిరుగుతానండి. అడుగులో తిరుగుతుంటే కొంచెం దూరం వెళ్ళినాక ఏమైందో తెలియదండి, హఠాత్తుగా వెనక్కి తిరిగి నా వెనక చూసి, నీ అంత దరిద్రుడు నేను ఎక్కడ చూడలేదు, ఒళ్ళంతా విషంతో నిండిపోయి ఉన్నావు, నీ మొహం అంత చూసావా, ఇంత వికృతమైన మొహాన్ని నేను నా జన్మలో చూడలేదు అన్నారండి. ఏమండి, నేను అందగాడిని కదంటే ఒప్పుకుంటు, కానీ వికృతంగా చూస్తానా, అసలు నాకు అర్థమైతే అవట్లేదండి. ఆయన పెడతానే ఉన్నారు వరుస పెట్టి. నేను తల్లి చూస్తున్నా ఆయనకి, ఆయన ఇంకా ఏం పుట్టింది ఇట్లా తిరుగుతున్నాడు ఈయన అనుకున్నా. ఇక ఎంత విరక్తి పుట్టిందంటే, అసలు ఈ పత్రిసారి వద్దు, ఈ జానం వద్దు, ఈ పిఎస్ఎస్ఎం వద్దు, ఇన్ని తిట్లు అనవసరంగా నేనెందుకు పడాలి, వెళ్ళిపోదాం అనిపించిందండి. కానీ అది అడవి అండి, అడవి, మనం బయటికి వెళ్ళలేం, మనకు దోమ తెలియదు. అందుకని పెద్ద చెట్టు కింద కూర్చొని తలకాయ పట్టుకుని ఎట్టా పుట్టాను, ఎట్టా పెరిగాను, ఈ బోధన పేపరాడానికి అలా పట్టం ఎందుకు, ఈ తిట్లని తిట్టం ఎందుకు, నాకే శ్రీశైలం ఎక్కడికి వెళ్ళారు? శ్రీశైలం శ్రీశైలం ఓకే ఎందుకు ఈ తిప్పలేందుకు, ఎందుకు తిప్పలు పడాలనుకుంటే, ఇందుమతి మేడం నిజంగా అనుభవితే కానీ నమ్మలేము. చుట్టూ కానిచ్చి నా పట్ట వేలుదాకా ఒక నల్లటి నీడ మేడం, నల్లటి నీడ ఇలా వచ్చి అలా పరిగెత్తుకెళ్ళిపోయింది మేడం, ఎగిరిపోయింది అసలు. అప్పుడు ఒక్కసారిగా నా శరీరం అంతా ఫుల్ తేలిగ్గా, హాయిగా, ఆనందంగా అనిపించింది. అప్పుడు అర్థమైంది పత్రిసారి తిట్టింది ఎవరిని మిమ్మల్ని కాదు, ఏదైతే వికృత రూపం 100% రైట్ మేడం. ఎవరైతే కరెక్ట్ మేడం, దాన్ని తిట్టారు కాబట్టి అది వెళ్ళిపోయింది, అది అర్థమైంది మేడం నాకు. ఇక పత్రిసారు ఆయన చాలా చాలా చేస్తారండి, ఏది చేసినట్టు ఆయన కనబడరు. ఆ నెక్స్ట్ డే నేను వెళ్ళి సార్ మీరు నాకు మహోపకారం చేశారు అన్నాను. ఏం చేశాను, తిట్టి వదిలిపెట్టాగా అన్నారు ఆయన. కాదు సార్, అది తిట్టినాక అని చెప్పబోయా, విషయం ఇక మాట్లాడకు, నీకు మంచి జరిగింది కదా అన్నారు. దట్ ఈస్ సుభాష్ పత్రి. అదొక అనుభవం అండి. మనుషులు ఎవరు కనపడలేదు మేడం. ఓకే, ఆ తర్వాత వీలున్న వాళ్ళు వెంకటలక్ష్మి గారు వీడియో ఆన్ చేసుకోండి ప్లీజ్. సార్ కొంతమంది ఎలా అంటే బయట వాళ్ళు ఉండి కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటూ కూడా వింటుంటారు కొంతమంది. అందుకు కూడా వీడియో ఆన్ చేసుకోవచ్చు. మనం ఏం చేయలేము. ఇది అయిపోయింది మేడం, హైదరాబాద్ వచ్చేసాము. సారు నిజంగా మీరు కాదు ఇందుమతి మేడం, నేను కాదు, ఎవరు పిఎస్ఎస్ఎంలో చేరుతారో వాళ్ళందరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఆయనకు తెలుసు మేడం. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏ విషయంలో అయితే రాణిస్తారు అని అన్నీ తెలుసు ఆయనకి.
చాలా కాలం తర్వాత, అంటే ఒక సంవత్సరం తర్వాత ఏం చెప్పారంటే, రాజశేఖర్, మనుషులు అనేక రకాల భయాలతో, బాధలతో, రోగాలతో తల్లడిల్లిపోతూ ఉంటారు. వీళ్ళ కోసం మనం ఒక 2, 3 గదులు తీసుకుని పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ అని పెట్టి, అక్కడికి వచ్చే వాళ్ళ బాధలు ముందు ప్రేమగా విని, చక్కగా విని, ఆ తర్వాత వాళ్ళకు ధ్యానం నేర్పితే, వాళ్ళు ధ్యానంలోకి వచ్చి వాళ్ళు అన్ని రకాల బాధలు పోగొట్టుకుంటారు అని చెప్తుంటే, అందరూ అంటే నేను కూడా అన్నాను. ఆయన అప్పుడు నువ్వే కూర్చో ఆ కుర్చీలో అన్నారండి. నాకు భయం వేసిందండి. నాకు నా లైఫ్ ఎట్లా గడిచిపోయిందంటే నాకు ఏ బాధ్యత లేదండి. నా భార్య అన్ని బాధ్యతలు ఆమె చూసుకునేది. నేను తిరిగేవాడిని, పిచ్చి పనులన్నీ చేసేవాడిని, కానీ ఆమె నా బాధ్యత అసలు నేను జీవితంలో బాధ్యతగా చేసిన ఒక్క పని లేదు. పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ పెడతాను, దానిలో నువ్వు కూర్చోవాలనేసరికి నాకు అమ్మో అనిపించింది. అనిపించి మరి ఆయన మీద ఇష్టం కూర్చున్నానండి. కూర్చుంటే ఏం లేదండి, రాష్ట్రపతి రోడ్లో పెట్టమన్నారు. రాష్ట్రపతి రోడ్లో మానవ శివప్రసాద్ గారి సహకారంతో ఒక మంచి ప్లేస్ దొరికింది. అక్కడ కూర్చున్నాను. ఒక పెద్ద హాలు, నేను ప్రైవేట్గా మాట్లాడుతాను ఒక రూము, 12 మంది కూర్చుంటానికి వీలుగా ఒక రూమ్లో పిరమిడ్లో అన్ని ఏర్పరిచాం. సరే ఒక్కడంటే ఒకటి రావట్లేదండి. అసలు మనిషి అనేవాళ్ళు అట్లా. కింద మాత్రం ధ్యానం, సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, అన్ని సమస్యలకు పరిష్కారిణి అని పెద్ద బోర్డు పెట్టించాను. ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా వచ్చేవాళ్ళు కదండి అనిపించి. కిందేమో పెద్దమ్మ గుడి అని ఒక చిన్న గుడి ఉండేది రోడ్డు మీద, పేమెంట్ కదా. ఆ గుడికి మాత్రం తెగ వచ్చేవాళ్ళు లేడీస్ జెంట్స్. ఆ పై కిటికీలో చూస్తూ ఉండేవాడిని. ఒక్కళ్ళను వచ్చేసామంటారా బాబు పైకని. ఎవ్వరు వచ్చేవారు కదండి. ఇక వచ్చేవారు కాదు. అంటే ఇక నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ కూర్చుని ఎవరో అనసూయ ఒక ఆమెను పెట్టుకున్నాను. ఆమె తెలంగాణ, నేను ఆంధ్ర సైడ్ పుట్టాను. ఎందుకంటే తెలంగాణలో ఉన్నాను కాబట్టి, తెలంగాణ భాష మాట్లాడతారు కాబట్టి ఎక్కువ అది పెట్టాలనుకున్నాను నేను. సరే ఆమె కూడా మంచి చెప్పుకోదగ్గ అమ్మాయి. సరే ఇట్లా కొన్నాళ్ళు పోయినాక నా దగ్గరికి ఒకే ఒక ఆయన వచ్చాడండి. అప్పుడు ఈ అనసూయ కాదు, ఒక చిన్న పుట్టాడు, చిన్న కుర్రాడు ఉండేవాడు. అడొచ్చి ఎవరు వచ్చేస్తారని చెప్పాడు. చెప్తే నేను ఎంతో హ్యాపీ అయిపోయి పంపించి లోపలికి పంపిస్తానని చెప్పానండి. ఒకడే వచ్చింది మొదటిసారిగా. ఇస్తే ఆయన లోపల రాగానే ఒకసారి కూర్చోండి అని చెప్పి నేను చెప్పబోతున్నా. ఏమనంటే, సార్ అసలు ధ్యానం అంటే ఏంటంటే అని మొదలెట్టాను. అసలు ఆశ్చర్యం ఎందుమతి మేడం, నా ప్రశ్నకి ఆయన నేను చెప్పేది ఆయన వినిపించుకోకుండా బోరు నడుస్తుండండి. మామూలుగా అడగట్లేదు అసలు. నాకు నాకున్న ఒక బలహీనత ఏంటంటే, ఎదుటి ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఏడవకండి, అసలు విషయం ఏంటో చెప్పండి సార్ అంటే చెప్పట్లా, ఏడుస్తున్నాడు. ఇక నాకేం చేయాలో తెలియలేదు. నేను ఇక సరే హృదయభారం తీరినాక ఆయనే చెప్తాడే అని వెళ్ళకుండా ఊరుకున్నాను. కాసేపటికి హృదయభారం తీరింది. అప్పుడు చెప్పాడండి ఒక వింత కథ ఆయన నాకు. చెప్పచ్చా? అప్పుడు చెప్పాడండి ఒక వింత కథ. ఆయనకి అనిపించిందంట, ఈ ప్రపంచం ఒక పాపిష్టిది, నాకున్నన్ని కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఉండవు, ఇట్లా బతికే కంటే సస్తే పేడ అవుతుంది, ఆత్మహత్య చేసేసుకుందాం అనుకున్నాడంటండి. అనుకున్నాక చిత్రం, మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నాక ఆయనకి ఎట్లా చేస్తే సుఖంగా చేస్తామని ఆలోచించిందట. అంటే ఉన్న సావుల్లో ఏది సుఖమైన సావు అని. ఇక్కడ మనకి లాలాగూడ అలవాల మధ్యలో రైల్వే రూట్ అంతా ఖాళీగా ఉంటుంది, మనుషులు ఉంటారు. వాటికెళ్ళి మెట్లో అది పట్టాల మీద తలకాయ పెట్టేస్తే గంట వదిలిపోతుంది అనుకున్నాడంట. మంచి వేసవికాలం, ఏప్రిల్ మే నెల. అప్పుడు వెళ్ళి ట్రైన్, ఏది గూడ్స్ ట్రైన్ వచ్చే టైం అంటది. ఆ టైంలో వెళ్ళి కూర్చుంటే ఈలోపు ట్రైన్ అది రాలేదు, గూడ్స్ రాలేదు. ఈలోపు అబ్బా బాగా ఎండగా ఉంది అని ఒక చెట్టు కింద కూర్చుంటాడంట. ఒక పక్కన చావటానికి సిద్ధంగా ఉన్నాడు, ఈలోపు నీడ కావాలి. కూర్చున్నాడంట. కూర్చున్నాక ఆలోచన వచ్చిందంట, అసలు నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు కదా, మెడకాయ పట్టాల మీద ఎట్లా పెట్టాలి అని బారుగా పడుకుని మెడకాయ పట్టాల మీద పెట్టాడంట. చుర్రుగా అయిందంట. అది వేసవికాలం, నిండు వేసవి. ఊరు బాబు ఇది ఎంత కాలుతుంది, ఇక నేను చచ్చి దీని కింద పడితే నేను ఏమైపోతానని మానేశాడండి. ఒక సాగు తప్పించుకున్నాడు. రెండో సాగు ఆయనకి తట్టింది మా ట్యాంక్ బండ్ ఎక్కి ట్యాంక్ బండ్లో దూకేస్తే పీడ వెళ్ళిపోతుంది, హాయిగా చచ్చిపోతానని ట్యాంక్ బండికి వెళ్ళాడంట, దూకేశాడంట. కానీ ఆయనకి ఈత వచ్చు.
ఆ! ఈతొచ్చిన మహానుభావుడు నిజంగా చావాలని ఉంటే ఒక పెద్ద బండరాయన్న కట్టుకొని దూకాలి. లేకపోతే ఇట్లా కూర్చోవాలి మెదకుండా ఇట్లా కూర్చోవాలి. ఎక్కడ వస్తుంది మేడం, మా ప్రాణం పోవటం అంటే అంత తేలిక. భయం వేసిందంట, కాళ్ళు చేతులు ఆటోమేటిక్ గా కొట్టుకున్నాయంట, వచ్చేసాడు ఒడ్డుకి. 2 సావులు తప్పించుకున్నాడు. మూడో సావు మూడో సావు అనిపించిందంట. సరే ఇక ఇట్లా అయితే లాభం లేదు. మధ్యాహ్నం పూట మా ఆవిడ పక్కింటికి ఏదో కబుర్లు చెప్పుకోవడానికి వెళ్తుంది కదా, ఒక తాడు తీసుకొచ్చి ఫ్యాన్ కట్టేసి కింద స్టూల్ని ఎత్తగొట్ట తన్నేశానంటే ఇక ఖచ్చితంగా చచ్చిపోతాను. ఇక అప్పుడే నన్ను ఎవరు రక్షించలేరు, నేను కూడా ప్రాణం మీద తీపోయి వదిలేసుకోవాల్సి వస్తుందని ఉపాయం తట్టినంత. అప్పుడు జరిగింది మేడం వింత. అతను ఉండేది జీరాలో, నేను ఉండేది రాష్ట్రపతి రోడ్లో. ఎన్నో సార్లు పైనుంచి మన రాష్ట్రపతి రోడ్లో కేర్ సెంటర్ మీదగానే అతను ఎన్నోసార్లు అతను ఇంటికి వెళ్ళాడంట. కానీ ఏనాడు తలెత్తి చూడని మనిషి ఆ రోజు సరిగ్గా అక్కడ, అంటే మాస్టర్స్ ప్లాన్ అక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఇట్లా తలెత్తి అక్కడ పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ అని కనబడితే ఏంటో కేర్ సెంటర్ అంటున్నారు, కేర్ తీసుకుంటామంటున్నారు, ఏం తీసుకుంటారో చూద్దామని పైకి వచ్చాడంట. ఇంత చెప్పాడు మేడం. ఏం కేర్ ఎందుకంటే మేడం కేర్ అంతే, మరి ఏం కేర్ తీసుకుంటారో అని వచ్చాడు. మిగతా ఆయన అర్థం కాదు. అప్పుడు అది మేడం. అంటే ఇక నేను ఇవన్నీ విన్నాక నేను చెప్పాను మేడం, సార్ మనిషి పుట్టినాక కష్టాలు తప్పవు, ఎవరికైనా కష్టాలు వస్తాయి. మనం పుట్టిన చావటానికి కాదు, సాగు వచ్చిన రోజు చావటానికి పుట్టాం, కానీ ఆత్మహత్య చేసుకుంటే అప్పటికే కొద్దిగా నాలెడ్జ్ ఉంది మేడం. ఇప్పుడు అపారమైన నాలెడ్జ్ నాకు ఇచ్చారు మాస్టర్స్ ఆత్మహత్య గురించి. అంటే ఇట్లా ఏదో చెప్పి అసలు ఎంత విచిత్రంగా మాట్లాడానంటే, ఇందుమతేమో యాక్చువల్గా నాకు నిజంగా తెలియదు, మాట్లాడానంతే. ఏమని మాట్లాడానంటే, సార్ పక్క గదిలో 12 పిరమిడ్స్ ఉన్నాయి, మీ పిరమిడ్ మీ ఇష్టదైవం ఎవరు అడిగాను మేడం. ముందు నా ఇష్టదైవం ఈరభద్ర స్వామి అన్నాడు. ఈరభద్ర స్వామి ఎవరో నాకు అప్పటికీ తెలియదు. తెగ పూజ చేసేవాడు నేను, ఆయన ఈరభద్ర స్వామి ఎవరో తెలియదు. అయినా కూడా నేను గబుక్కుని అనాలోచితంగా అన్నాను. మరి అట్లా వచ్చేసింది మేడం. ఏమన్నానంటే, సరే మీరు వెళ్ళి కూర్చుని, ఇది ధ్యానం పద్ధతి, మీరు వెళ్ళి కూర్చుని ధ్యానం చేయండి, మీ ఈరభద్ర స్వామి వచ్చి చెప్తాడు మీరేం చేయాలో అన్నాను. అంటే ఈరభద్ర స్వామి వచ్చి చెప్తాడా అని ఆయన వెళ్ళి పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు స్పృహ వచ్చింది. ఊరి బాబు ఏంటి అన్నాను, ఈరభద్ర స్వామి ఎవరో తెలియదు నాకు, ఈరభద్ర స్వామి వచ్చి చెప్తాడని అన్నానేంటి. ఇప్పుడు ఆయన వచ్చి నా చొక్కా పట్టుకుంటే నేను ఏం చెప్పాలనుకుంటుంటే, 10 నిమిషాలకు కూడా గడవలేదు ఇందుమతి మేడం, పరిగెత్తుకొచ్చాడు మేడం నా రూమ్లోకి. సార్ నాకు ఈరభద్ర స్వామి కనిపించాడు అని. నేను అదిరిపోయా, నాకు తెలియదు అసలు, నాకు కొత్త కదా. నేను అంతకన్నా గట్టిగా నిజంగా కనిపించాడా అని నేను కారిపరిచా. అప్పుడు ఆయన చెప్పాడండి, ఈరభద్ర స్వామి కనిపించి చెప్పారంట, బుద్ధి లేదా అన్నారంట మేడం. మొట్టమొదట బుద్ధి లేదా ఎందుకు చెప్పుకుంటారయ్యా మీరు నరజన్మ ఉత్తమము అని. ఏ జంతువు కూడా 6 నెలల ఆహారం పైన కొండ దూకి ఆత్మహత్య చేసుకోదు. మీరు నరజన్మ గొప్పదని చెప్పుకుంటారు, మీకు సృష్టి బుద్ధిని ఎక్స్ట్రా ఇచ్చింది, అయినా ఆత్మహత్య చేసుకుంటున్నారు, సిగ్గు లేదా అని చెప్పి అన్నారంట. చెప్పలేదా శ్రీకృష్ణుడు, ధ్యానం చేస్తే జ్ఞానం వచ్చి కర్మ దగ్ధం అవుతుందని చెప్పలేదా శ్రీకృష్ణుడు అని అన్నట్టు. తర్వాత మాయమైపోయారు. మేడం మీరు ఆలోచించండి, ఒక మహానుభావుడు కనిపించి అంత మహత్తరమైన మాటలు చెప్తే ఎలా అయిపోతుంది మనసు ఎవరికైనా? తేలిక హాయిగా అయిపోతుందా అవదా? ఖచ్చితంగా అయ్యింది మేడం. ఎస్ అయ్యింది. ప్రతిరోజు వచ్చి మెడిటేషన్ చేసేవాడు మేడం. మనిషి అంటే ప్రాపంచికంగా చూస్తే మనిషి ఏం బాగుండడు, కానీ చిరునవ్వు మొహంతో వచ్చి చిరునవ్వు చేసినంతసేపు చిరునవ్వుతో చేసి చిరునవ్వుతో వెళ్ళిపోయేవాడు మేడం. నాకు మనుషుడు అంత టచ్ లేనప్పుడు నేను కొంచెం దూరంగానే ఉంటా, కానీ బాగా చనువు అయితే మాత్రం నేను కూడా సరదాగా ఉంటాను మేడం. నేను ఇక ఆయన చావు గురించి మర్చిపోయాడు, హాయిగా బతికేస్తాడు. అప్పుడు నేను, ఏం సార్ ఇంకా చావరా, ఇప్పుడు వస్తా అన్నారు కదా అంటారు. నేను సచిన చావరంటాడు ఆయన. అట్లా కొన్నాళ్ళకి వచ్చింది మేడం. అట్లా కొన్నాళ్ళకి వచ్చినాక ఒక్కసారి అందరూ ఏంటున్నారు అడగండి మేడం.
సార్ వింటున్నారు లేదా కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. అయ్యో వింటున్నారు సార్ వింటున్నారు. వాళ్ళు మీకు రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు క్లాప్స్ అలా కొట్టి. అయితే నాకు ఎస్ వినపట్లే మరి. ఓకేనా? లేదు సార్ వింటున్నారు. తర్వాత ఇందుమతి మేడం అసలు ఫస్ట్ టైం ధ్యానం చేస్తుంటే నాకు తడై ధ్యానం చేయగా తడై ఓపెన్ అవుతుంది, ఎవరో మహాత్ములు కనబడతారు, ఇవన్నీ విన్నాను కానీ నాకు తెలియదు. నేను చాలా జూనియర్ అప్పుడు. సార్ ఎస్ ధ్యానం సార్ అని వాళ్ళు మీకు చేసుకుంటుంటే రెస్పాన్స్ ఇస్తున్నారు సార్. వింటున్నారని మెసేజ్ ఓకే. చేస్తున్నారు. ఇచ్చారు ఇప్పుడు ఇచ్చారు. థ్యాంక్ యూ శివ ఎస్ గారు. ఆ, ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాను మేడం. ఎవరు రాలేదు ఆ రోజున. కూర్చుంటే హఠాత్తుగా నా కుడి చెవికి ఒక మాట వినపడింది మేడం. నీకు ఒక కథ చెప్పాలి అని. ముందు నాకు భయం వేసింది. అంతకుముందు ఆడదెయ్యం గోల ఉంది కదా నాకు. అందుకని ముందు నాకు భయం వేసింది. అమ్మో ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ అనుకుని. తర్వాత సారు సాయి, షిరిడి సాయి మేడం, వాళ్ళిద్దరి మీద ఆధారపడి ఏమన్నా కానీ నేను కూర్చున్నా మేడం. ఆ కుడి చెవిలో చెప్పిన కథ మేడం నిజంగా ఇప్పుడు 78 ఏళ్ళు దాటి 79 కూడా వస్తున్నాయి. జీవితంలో ఎన్నో వేల మంది స్త్రీల గొంతులు, ఎన్నో వేల మంది మగవాళ్ళ గొంతులు విన్నాను కానీ అంతకన్నా మధురంగా, అంతకన్నా ఎనర్జెటిక్ గా ఎవరితోనూ ఉండదు మేడం. స్త్రీయా పురుషుడా కూడా తెలియట్లేదు కానీ నా కుడి చెవిలో ఎంతో మధురంగా నీకు ఒక కథ చెప్పాలి అని మొదలెట్టారు. తర్వాత కంటిన్యూషన్. నీకు ఒక కథ చెప్పాలి. రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని అడిగిందంట, నాథ ఏమన్నారు? ఎవరు ఏదో అన్నారు? లేదు సార్ లేదు జాయిన్ అయ్యారు సార్ ఇప్పుడు వాళ్ళ వేరే వాళ్ళు. ఓకే ఓకే. ఇది పోయింది. చెవి దగ్గర నీకు ఒక కథ చెప్పాలి అని చెప్పి రుక్మిణీదేవి శ్రీకృష్ణుని అడిగిందంట, నాథ నీకు 8 మంది భార్యలు ఉన్నాం, నువ్వు ఎన్ని మాయ కబుర్లు చెప్పినా నీకు సత్యభామ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, పర్వాలేదు, కానీ మేము కాకుండా రాజ్యం అంటావు, రాజ్య పరిపాలన అంటావు, రాజకీయాలు అంటావు, గోపికలు అంటావు, భక్తులు అంటావు, ఇట్లా నీకు ఒక్కొక్కరికి కాస్త ఎక్కువ, ఒకరికి కాస్త తక్కువ కేటాయిస్తున్నావు. అది కూడా బాగానే ఉంది. కానీ నీ చేతిలో ఉన్న మురళి ఏ మహద్భాగ్యం చేసిందయ్యా. 24 గంటలు నీ దగ్గర ఉంచుకుంటున్నావు, నిద్రపోయేటప్పుడు కూడా ఇక్కడ పెట్టుకుని నిద్రపోతున్నావు. ఒక చెట్టు తాలూకు గొట్టం ఏముంది దానిలో అని అంటే కృష్ణ పరమాత్మ చెప్పాడంట, రుక్మిణి దీనిలో ఏముంది ఏముంది అని రెట్టించి అడుగుతున్నావు కదా, నువ్వే చూసి చెప్పు లోపల ఏముందో అని. ఏముంది మేడం ఫ్లూట్లో ఏముంది? మురళిలో ఖాళీగా అని చెప్పిందంట. ఎస్ మేడం అదే చెప్పాడంట. ఏముంది? ఏమీ లేదని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంట, నాకు అదే కావాలి, ఆ ఖాళీగా ఉండటమే కావాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ మనసు శూన్యం అవుతుంది. ఎవరైతే శూన్య మనస్కులో వాళ్ళు నాకు ప్రియతములు. అక్కడికి ఆగిపోయింది మేడం మెసేజ్. ఎంత సంతోషపడుతున్నాయ్యానంటే మనుషులు మాట్లాడుకోవటం, ఒకళ్ళు కళ్ళు మూసుకున్న రెండో వాళ్ళు పక్క నుంచి మాట్లాడుతుంటే వినపడటం నాకు తెలుసు, కానీ ఒక మహాత్ములు ఎవరితోనో తెలియదు. కానీ ఒక చిన్న కథ, మంచి కథ మేడం ఇది కదా, అంత మంచి కథని అంత హాయిగా అది అని చాలా ఆనందం పొందాం మేడం. ఆ తర్వాత పతి దగ్గరికి వెళ్ళి చెప్పాను. అప్పుడు ఆడదయ్యం సంగతి చెప్పాను. ఇట్లా మీరు ఇట్లా నన్ను ఏడిపించేది మీరు అట్లా తిట్టారండి, తిట్టే అప్పుడు పారిపోయింది అంటే, అప్పుడు ఎన్నో నేను చెప్తే, అవునయ్యా ఆడదే పాపం నీ మీద ఇష్టంతో కడప నుంచి వచ్చి బళ్ళారి నుంచి వచ్చిందయ్యా అన్నారు. నా మీద ఇష్టంతో రాని, నా ఇష్టం మీద ఇష్టంతో రాని. నేను కూడా అదేంటి సార్ దెయ్యం నా కోసం రావటం ఏంటి సార్, అక్కడెక్కడి నుంచి రావటం ఏంటి సార్ అంటే, నువ్వు దెయ్యం గీవాను మళ్ళీ వెంటనే తిట్టేస్తారు మేడం. తప్పు మాట తిట్టేస్తారు. ఆయన దెయ్యం గీవాను మాకు ఎత్తబౌండ్ షోలను ఎవరి బాధలు అల్లయ్య అన్నారు. ఇది అయిపోయినాక ఇందుమతి మేడం నిజంగా ఎందుకు పుట్టానో, ఎందుకు పెరిగానో, తినటానికి, పడుకుంటానికి, జలసాలు చేయటానికి, డబ్బు నాశనం చేయటానికి పుట్టానని అనుకున్నాను. కానీ 54 సంవత్సరాల తర్వాత ప్రతిసారి ఆ పిరమిడ్ స్పెషల్ కేర్ సెంటర్లో కూర్చోబెట్టినాక కొన్నాళ్ళు గడిచింది మేడం. కొన్నాళ్ళు గడిచినాక సారు
ఒకరోజు జనరల్‌గా ఆయన హ్మ్. ఎవరి అనుభవం వాళ్ళే నేర్చుకోవాలి. ఒకళ్ళు చెప్పకూడదని చెప్తారు కానీ, ఒకరోజు ఏమన్నారంటే 10 మంది ఉన్నాం. మామూలుగా కబుర్లకి చెప్పుకుంటున్నాం. హఠాత్తుగా ఆయన ఏమన్నారంటే, "రాజశేఖర్, నీకు ఇంకా 5 జన్మలు మిగిలున్నాయి. ఈ 5 జన్మలు ఇప్పుడు గడుపుతున్న జన్మలాగా సరదాగా, సంతోషంగా, విలాసంగా, వినోదంగా గడిపే జన్మలు కాదు. నువ్వు చాలా కష్టాలు పడాలి. కాబట్టి ఇప్పుడు నుంచే గంటలు, 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 గంటలు ధ్యానం చెయ్యి. అప్పుడు నీ 5 జన్మలు సుఖంగా గడిచిపోతాయి" అని చెప్పారు. నేను అదిరిపోయి, అమ్మో! ఇంకా 5 జన్మలున్నాయా? పైగా బాధన పడాలా? అని అనుకుని కూడా, ఏమోలే 100 జన్మలు లేదు మహానుభావుడు అనుకుని దండం పెట్టుకొని ఊరుకున్నా. అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎంత ఆనందం అంటే మేడం, చాలా కాలం చాలా తక్కువ మంది వచ్చేవారు మేడం. దాదాపు సంవత్సరం. ఒకరోజు ఇలానే కూర్చొని ధ్యానం చేస్తున్నాను మేడం. ఒక్కటే పని చేసేవాడిని ఇందుమతి మేడం. నేను బస్సులో ఎక్కినా, ట్రైన్‌లో ఎక్కినా నాకు తెలిసిన ధ్యానం అంతంత మాత్రమే అయినా, పక్కన ఎవరు కూర్చుంటే వాళ్ళని ముందు ధ్యానం చేయమని చెప్తే ఆళ్ళు ఎట్లాగో చెయ్యరు కాబట్టి, మీ ఇల్లు, మీ ఊరేది, మీ పేరేది, అదేంటి, ఇదేంటి అని అడిగి ఆఖరికి నెమ్మదిగా ధ్యానం గురించి చెప్పేవాడిని. అది అలా చేస్తే నాకేదో వస్తుందని నాకు తెలీదు. ఇది మంచిది కదా! అందరూ నేర్చుకుంటే మంచిది కదా! అని అట్లా చెప్పేవాడిని. ఒక రోజున కేర్ సెంటర్‌లో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే హఠాత్తుగా మేడం, అప్పుడు దాకా విన్నాను. ధ్యానం సాధన చెయ్యగా, చెయ్యగా, చెయ్యగా ఎనకాల తాడై ఉంటుందని, అది ఇక్కడ ఇట్లా ఓపెన్ అవుతుందని, ఈ ఓపెన్ అవ్వని కంటికి మహాత్ములు, మహానుభావులు, లోకాలు కనపడతాయని విన్నానే కానీ నాకెప్పుడూ తెలీదు మేడం. అలా హ్మ్. ధ్యానం చేసుకుంటుంటే హఠాత్తుగా ఫస్ట్ టైమ్ నా జీవితంలో ఫస్ట్ టైమ్ కనబడిన మహానుభావుడు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మేడం. రాఘవేంద్ర స్వామి గారు. హ్మ్. రాఘవేంద్ర స్వామి మొట్టమొదటిసారిగా కనబడి ఆయన హ్మ్. ఒకటే మాట అన్నారు. "రాజశేఖర్, ఇక నీకు జన్మలు లేవు." హుహు. నేను షాక్ అయిపోయి అసలు నాకు నోటెమ్మట మాట రాట్లేదు మేడం. చెమటలు పట్టినియి. శరీరం వణుకుతోంది. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను మేడం. అట్లా చూస్తూ ఉండిపోయాను అంతే. ఒక్క వారం రోజులు గడవక ముందే జీసస్ క్రైస్ట్. ఆయన కూడా ఇదే హ్మ్. మాట. ఆ హుహు. తర్వాత 11 రోజులు అయినాక హ్మ్. వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన కూడా అదే మాట. "రాజశేఖర్, నీకు జన్మలు లేవంటారు." నేను అలా చూస్తానే ఉంటున్నాను. ఒళ్ళంతా చెమటలు పడిపోతున్నాను, వణికిపోతున్నాను, భయమేస్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. అప్పుడు అనిపించింది మేడం. ఛీ! ఎందుకొచ్చిన బతికిది? ఏదో కేర్ సెంటర్ పెట్టాను. ఒక 1000 మందికి, 2000 మందికో, 3000 మందికో ధ్యానం నేర్పాను అని మీసాలు మెలేస్తే సరిపోయిందా? మహాత్ములు, మహానుభావులు కనిపించి మాట్లాడుతుంటే కనీసం హ్మ్, ఆ అనలేని బతుకు ఒక బతుకా అని నా మీద నాకే విరక్తి పుట్టి, రోజుకి 8 గంటలు మేడం. 8 గంటలు ఇప్పుడు చేయమంటే చేయలేను. చప్పట్లు కొట్టొచ్చుగా. 8 గంటలు మెడిటేషన్ లేదు రోజుకి. చాటింగ్‌లో ఉన్నాము. 8 గంటలు మెడిటేషన్ మేడం. వరుస పెట్టి పొద్దున కూర్చుంటే చీకటి పడే వరకు, చీకటి కళ్ళకి తెలిసే వరకు అట్లా కూర్చునేవాడిని మేడం. 8 గంటలు మెడిటేషన్ చేస్తే హ్మ్. హాయ్ బాబు. చిన్ని బాబు. 8 గంటలు మెడిటేషన్ 3 రోజులు అయిపోయింది. రెండో రోజు అయిపోయింది మేడం. మూడో రోజు కూడా ఇక చీకటి పడుతుంది. నా కళ్ళకి కనపడుతోంది. ఇక అప్పుడు అనుకున్నా, ఇక ఏమి లాభం లేదు. నా స్థితి ఇంతే. నా గతి ఇంతే. మహానుభావుల కోసం 2 రోజుల నుంచి ఇది మూడో రోజు 8 గంటలు కూడా గడిచిపోతున్నట్టున్నాయి. ఇంకెవరు కనపడరు. నా గతి ఇంతే. నాకున్న స్థితి ఇదే కాబోలు అనుకున్నప్పుడు ఆఖరిగా సారిగా కనపడింది ఈరబ్రహ్మేంద్ర స్వామి మేడం. ఈరభద్ర స్వామి కాదు. ఈరబ్రహ్మేంద్ర స్వామి. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు. కనిపించి హ్మ్. యెస్. కనబడి ఆయన ఇదే మాట అన్నారు మళ్ళీ. "రాజశేఖర్, నీకిక జన్మలు లేవని." నేను నోటితో మాట్లాడానో, హృదయంతో మాట్లాడానో నాకిప్పటికీ తెలీదు మేడం. నేను వెంటనే చెప్పేశా. "స్వామి, నేనేం పుణ్యకార్యాలు చేసొచ్చానని నాకు జన్మలు లేకుండా పోయినియి. నా జేబు నిండా డబ్బున్నప్పుడు కూడా ఎంతసేపు నా సరదాలు, నా సంతోషాలు, నా వ్యవహారాలే చూసుకున్నా గానీ ఎవరికీ రూ. 100 కూడా ఇచ్చిన పుణ్యాన పోలేదు. మా పత్రి సారు ఇంకా 5 జన్మలున్నాయని చెప్పారు. ఇప్పుడు హఠాత్తుగా నేనేం పుణ్యకార్యాలు చేసి చచ్చానని నాకు జన్మలు లేకుండా పోయినియి సార్" స్వామి అన్నప్పుడు, హ్మ్. మేడం హ్మ్. నిజంగా ఆయన చెప్పిన మాటలు నేను చివరి శ్వాస వరకు మాట్లాడలేను మేడం. మర్చిపోలేను. ఆయన చెప్పారు, "రాజశేఖర్, మనుషులు అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం చేస్తే మంచిదనుకుంటారు.
మంచిదే, దానికి వచ్చే ఫలితాలు దానికి వస్తాయి. కానీ 2 సంవత్సరాలుగా ఎవరు విన్నా ఎవరు ఎరకపోయినా పట్టుబట్టి పక్కన కూర్చుని నువ్వు ధ్యానదానం చేస్తున్నావు, అందుకే నీకు ఐద్యాములు లేకుండా పోయినాయి అని చెప్పారండి. అందుకే నీకు ఐద్యం ఎంతలేదు అనుకుంటా మేడం. ఎవరు విన్నారా? ఏంటి కనబడొచ్చు కదా సార్ చేతిలో ఎంత పని వింటున్నాం పడ్డాం. సార్. చెప్పాను కదా! యెస్. 5 ఇప్పుడు సంతోష్ గారు కనిపించారు. 5 జన్మలు లేకుండా పోయిన కారణం అది అంట మేడం. అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానం చేస్తే మంచిదని మనుషులు అనుకుంటారు, మంచిదే. కానీ 2 సంవత్సరాల నుంచి నీవు ఎడతెరిపి లేకుండా వాళ్ళు ఇసుకుంటున్నా కూడా జ్ఞానం గురించి వివరించి చెప్పావు కాబట్టి నీకు 5 జన్మలు లేకుండా పోయినాయి అన్నారు. హుహు. అప్పుడు నా జన్మ ధన్యం అయిపోయింది అనిపించింది మేడం, 5 జన్మలు లేకుండా. కానీ నాకు ఒక దురద ఏంటంటే ఇదేదో ప్రతిసారి 180 కూడా వస్తే బాగుండని ఒక దురద. 11 రోజులు 12 రోజులు అయినాక సారు కేసు సెంటర్కి వచ్చారు. నేను కూర్చొని సీట్ ఆయనకి ఇచ్చేస్తాను, నేను పక్కన కూర్చున్నాను. ఆయన వెనకాల రిలాక్సింగ్ గా కూర్చున్నారు. నేను నోరు అక్క పత్రి సార్ నాకు ముందు రాఘవేంద్ర స్వామి కనిపించి అని మొదలెట్టా ఇవన్నీ చెబుదామని. నేను అట్ట అన్నానో లేదో ఆయన ముందుకు జరిగి, అబ్బా రాజశేఖర్ 5గురు మహాత్ములు చెప్పారు నీకు జన్మ లేదని, మళ్ళీ గడ్డంగాడు చెప్పాలా? దట్ ఈ సుభాష్ పత్రి. ఆహా! అదొక ఎక్సలెంట్ అనుభవం మేడం. 5 జన్మలు లేవు ఇక నాకు, ఇదే ఆఖరి చూపు. ఇంకొక విచిత్రం జరిగింది మేడం. ధ్యానానికి వచ్చిన ఇప్పుడు వెంకటలక్ష్మి గారు కనబడుతున్నారు. ధ్యానానికి వచ్చిన కొత్తలో వెంకటేశ్వర స్వామిని చూశాను మేడం నేను. అంటే వెంకటేశ్వర స్వామిని చూశాను అని అనుకున్నాను, అంటే నాకు అట్లా కనిపించింది. అంటే ఇట్లా రాఘవేంద్ర స్వామి క్లారిటీగా కాదు కానీ వెంకటేశ్వర స్వామి కనిపిస్తే పత్రిసారిని ఎక్కి నాకు పరిచయం చేసి, అంటే చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ వాసవి నగరాన్ని పరిచయం చేశారు. ఈ పేరు రాజశేఖర్ అండి అది ఇది అని. అప్పుడు నాకు ఏంటో తెలియని ఒక విచిత్రమైన ఉత్సాహం వచ్చేసింది. అంటే మేనర్స్, కామన్ సెన్స్ మర్చిపోయి ఎప్పుడైతే ఆయన పరిచయం చేశారో పత్రిసారితో ఆయన నోరి పక్కమందే, పత్రి సార్ వీళ్ళంతా మీ ధ్యానులు అంట, వీళ్ళేదో ధ్యానం నాకు నేర్పారు కానీ వీళ్ళకన్నా నేనే గొప్ప ధ్యానం సార్, నేను కళ్ళు మూసుకుని 5 నిమిషాల్లో వెంకటేశ్వర స్వామిని చూశాను సార్ అని అరిచాను గట్టిగా. నేను ఎంత గట్టిగా అరిచాను నేను ఎంత గట్టిగా అరిచాను ఆయన స్మూత్ గా నోరుమై నా కొడక అన్నారండి. నోరుమై నా కొడక అన్నారు. అనేసరికి నేను షాక్ అయిపోయి, మేడం పుట్టి పెరిగిన కుటుంబం వేరు, స్కూల్ డేస్ లో కూడా అట్లీస్ట్ నేను ఎవరిని నాకు పక్క ఫ్రెండ్స్ ఉరే అరే అనేవాడిని, నన్ను ఎవరు ఉరే అరే అనేవాడు కాదు, నన్ను పట్టుకుని నా కొడక అంటాడని పిచ్చుకోవడం వచ్చింది. వచ్చి వీళ్ళని పిలిచి, ఏం గురువు అమ్మా మీ గురువు? ఇదంతా ముందు సంగతి మేడం, ముందు వెనక అవుతుంది, వెనక ముందు అవుతుంది, అర్థమవుతుందిగా? అర్థమవుతుందిగా? ఎవరు తిట్టలేదు నన్ను. వెంకటేశ్వర స్వామి చూశానంటే కనీసం శభాష్ రా బిడ్డ అన్న నాకు సంతోషంగా, నా కొడక అంటాడు నన్ను పట్టుకుని అని పిచ్చుకోవడం వచ్చింది మేడం. సరే తర్వాత ఆయనలో గొప్ప సత్యం ఉంది మేడం. సత్యం కంప్లీట్ గా ఉన్న, కంప్లీట్ మ్యాన్ కాదు, మ్యాన్ గాడ్ అయినా ఆ సత్యానికి అట్రాక్ట్ అయ్యి నేను ప్రతి క్లాస్కి వెళ్ళేవాడిని. ఇది కేర్ సెంటర్ లో కూర్చున్నాక ఇది అయిపోయింది. ఏది ఇప్పుడు 5 జన్మలు లేకుండా అయిపోయినాయి అని చెప్పే కదా, ఒక ఎక్స్పీరియన్స్ అది. సార్ అడిగితే ఈ గడ్డంగాడు కూడా చెప్పాలా అన్నారు, అది అయిపోయింది. ఇంకొకసారి మేడం, ఇంకొకసారి ఆర్పి రోడ్డు, రాష్ట్రపతి రోడ్లో ఆ పక్కనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉండేది. ఆ రూమ్ లో నా సోఫాలో కూర్చుని నేను ధ్యానం చేస్తున్నాను మేడం. అప్పటికి చాలాసార్లు విన్నాను, ధ్యానం చేయగా ఇంకా 6 శరీరాలు ఉంటాయని, ఒక హాస్టల్ బాడీ బయటకు వస్తుందని, ఏవేవో లోకాలు చూసొస్తుందని విన్నానే కానీ నాకు ఎప్పుడూ పరిచయం లేదు. అలా కూర్చుండగా హఠాత్తుగా నా శరీరం నుంచి నేనే బయటకు వచ్చేసాను మేడం. ఒకసారి షాక్ అయిపోయా. కొంపతీసి సత్యాన్ని అనిపించింది నాకు. ఎందుకంటే మన పెద్దలు చెప్తారు సత్యనారాయణ నీ శవం కనపడుతుందని చెప్తారు పెద్దలు, అందుకని సత్యనారాయణ భయం వేసింది. కానీ చిత్రం మేడం, ఎంత అద్భుతమైన అనుభవం అంటే నేను దానిలో అట్లా కొలబడే ఉన్నాను. ఆ మేడ దాటేసింది మేడం, హైదరాబాద్ దాటేసింది, తిరుపతి వెళ్ళింది మేడం. తిరుపతి వెళ్ళి తిరుమల కూడా వెళ్ళింది. తిరుమల అంటే తెలుసుగా, పైన ఉన్న కొండ తిరుమల. పైన తిరుమల కూడా వెళ్ళింది.
కానీ ఇందుమతి మేడం ఎంతమంది అంటారో నాకు తెలియదు, కానీ గుండె మీద చేసుకుని చెప్తాను మేడం. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఆ నెక్స్ట్ డే అయినా సరే పిఎస్ఎస్ఎంలో ఊరికే మాటలతో కాలం గడపకుండా సరిగ్గా ధ్యానం చేసే వాళ్ళకి ఎవ్వరికైనా సరే 100,00,000 పాళ్ళు యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయి తీరుతుంది మేడం, ఖచ్చితంగా తీరుతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పండి. నేను కానీ యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు ఆ మైండ్ పొల్యూషన్ కూడా కొంత ఉంటుంది మేడం. అది నాకు అనుభవం అయింది. మైండ్ సోల్ కాన్షియస్నెస్ ఉంటుంది, దాంతోపాటు మైండ్ కూడా ఎంతో కొంత పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాను, నాకు తెలుసు. ఇక్కడే ఉన్నా, ఈ కుర్చీలో ఉన్నా తిరుపతి వెళ్ళాలని తెలుసు, తిరుమల వెళ్ళానని తెలుసు. గర్భగుడిలోకి వెళ్ళానా, వెళ్ళలేనా, గుడిలోకి వెళ్ళానా కాదు ఇందుమతి మేడం. నేను సికింద్రాబాద్ కుర్చీలో కూర్చుండి ఉండి శవంలాగా పడి ఉండి తిరుపతి వెళ్ళగలిగాను, తిరుమల వెళ్ళాను, గర్భగుడిలోకి వెళ్ళలేనా? అయ్యో! హ్యాపీగా వెళ్ళగలరు. వెళ్ళగలను కదా. వెళ్ళగలరు. కానీ అక్కడ నా మైండ్ ప్రవేశించినట్టుంది, అక్కడ నా మైండ్ ప్రవేశించింది మేడం. వెళ్ళలేను అనిపించింది. నేను కూడా అందరిలో క్యూలో నిలబడ్డా మేడం. నేను అందరిలో క్యూలోనే నిలబడ్డా. తెలుసు కదా, పెద్దకి ఉంటుంది కదా. అవును. ఒకటి అర్థం అవుతుంది నాకు. నాకు అందరూ కనపడతా, నేను ఎవరికి కనపట్ల. అదొక్కటి మాత్రం అర్థం అవుతుంది. క్యూ నెమ్మది కదులుతుంది. ఈ క్యూ అంతా కదిలేది ఎప్పుడు, ఆ గర్భగుడిలోకి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు, వెంకటేశ్వర స్వామి చూసేది ఎప్పుడు అనుకుంటాను మేడం. హఠాత్తుగా మేడం ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనుషులు అందరూ మాయమైపోయారు మేడం. నా ఎదురుకుండా ఒక 6 అడుగులు హైట్ ఉన్న వ్యక్తి అటు తిరిగి ఉన్నారు, అటు పక్కకి. మొహం నా ఏపుకు లేదు. ఒక్క క్షణంలోనే నా ఏపుకి తిప్పేసి ఒక్క క్షణంలోనే నా ఏపు తిరిగారు. చాలా నల్లగా ఉన్నారు, కానీ ఆ నలుపు మన మనుషుల్లో కంటే నలుపు కాదు. ఆ నలుపులో ఏదో మెరుపు ఉంది మేడం, మెరుపు ఉంది. ఈ చెస్ట్ మగవాళ్ళకి జనరల్గా ఉండే చెస్ట్కి 2 3 ఎక్కువ ఉంది మేడం. ఇక్కడ ఒక కండువా వేసుకుని ఉన్నారు, కింద కూడా ఒక కండువా కట్టుకుని ఉన్నారు. ఈయన ఎవర్రా నాయన అనుకుని నేను కూడా హైటే, కానీ ఆయన ఇంకా హైట్ ఉండేసరికి కళ్ళు ఇట్లా చూడాల్సి వచ్చింది మేడం. చూస్తే కళ్ళు నక్షత్రాలు మెరుస్తున్నాయి మేడం, నక్షత్రాలే. సోల్ చెప్తాంది, లోపల సోల్ చెప్తాంది మహానుభావుడు అని సోల్ చెప్తాంది. కానీ పిష్టి మనసు ఎన్ని జన్మల నుంచి మోసుకొస్తాము మరి ఈ అజ్ఞానాన్ని. ఈ తొందరగా నమ్మం కదండి సార్. ఈ లాజిక్ మైండ్ అంత తొందర నమ్మదు. అసలు నమ్మకుండా పైగాను నోరు మూసుకుని ఊరుకోకుండా కళ్ళెత్తి పైకి చూసి గొప్పాడు, ఎవరో గొప్పాడు అని అనిపిస్తున్నా కూడా నువ్వెవరో అయ్యా బాబు అడ్డంగా వచ్చినావు, నేను గుళ్ళోకి వెళ్ళి వెంకటేశ్వరం చూడాలన్నానండి. ఎంటేనని ముద్దుగా మృదువుగా ఇట్లా కొట్టుకుని నేనేనయ్యా బాబు వెంకటేశ్వర స్వామిని అన్నారు మేడం. నేను షాక్ అయిపోయాను మేడం. మనకి బొమ్మల్లో చూసి వెంకటేశ్వరకు ఉళ్ళంతా నగలు దిగేసి ఈ చెయ్యి ఎట్ట పెట్టించి కిరీటం పెట్టి, అసలు ఆయన ఏలుకు ఒక్క ఉంగరం లేదు మేడం, నామలు లేవు, చక్కటి శిరోజాలు, పొట్టు లేదు, ఏలుకు ఒక్క ఉంగరం లేదు. ఆయన హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, సహస్రారం నిండా పడిన మహానుభావుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన్ని చూడగలిగాను మేడం. ఆ తర్వాత ప్రతిసారి క్లాస్ ఏదో జరిగింది, మీకు తెలుసు అనుకుంటా. ప్రతిసారి క్లాస్ అయిపోయినాక ఆయన వెళ్ళిపోరు, అక్కడ కూర్చుంటారు, జనమందరూ చుట్టూ మోగుతారు. ఇక ఎప్పుడైతే మామూలప్పుడు మామూలుగానే మాట్లాడతారు మేడం. ఆయన ఏమయ్యా ఏ సినిమా చూసావు, ఈ సినిమా బాగుందా చూసావా, ఇట్లాగే మాట్లాడతారు ఆయన. అక్కడికి ఆ జనమంతా బుగితే నేను అలా అందరూ వెనకాల ఉన్నాను. ఈసారి నేను అరవలేదు మేడం, జనం వెనకాలే నుంచుని ప్రతిసారి నేను వెంకటేశ్వర స్వామి చూశాను అన్న. వెంటనే లేచి జరగండి అని అందరూ చెప్పేసి గబా నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, రాజశేఖర్ ధ్యానానికి వచ్చిన కొత్తలో ఉట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసి వెంకటేశ్వర స్వామి చూసానని నడిచావు, అందుకే నా కొడకాన్ని తిట్టాను. ఇవాళ నిజంగా వెంకటేశ్వర స్వామి చూసావు, కాంగ్రెస్ రాజశేఖర్ నన్ను కావలించుకున్నారు మేడం.
దట్ ఈస్ శుభాష్పతి. హుహు. ఎంత టైం అయింది మేడం ఇప్పటికి? నేను కూడా ఇక్కడ చాలా చూడలేదు సార్లు సార్ అవుతాయి. టైమ్. 2 ఆ? మినిట్స్ ఉంది. ఏమన్నారు? నేను కూడా చూడలేదు సార్. మీరు చెప్తా అంటే వింటూ ఉన్నాను అలాగా. ఆ, యెస్ సార్. యెస్ సార్. 7:30 కాదు అయిపోచింది. నో ప్రాబ్లమ్. సో ఉమ్, మీరన్నారు కదా! మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ అని. ష్యూర్ సార్ కంటిన్యూ చేద్దాం. మీరు ఇప్పుడు ఓకే చేయొచ్చా? అంటే గనక. సార్ మీ ఇప్పుడు ఇష్టం ఇప్పుడు ఉమ్, యాహ్! సార్. ఓకే లేదు మీ సార్. ఇష్టం. రేపు కంటిన్యూ చేద్దాం సార్. ఎందుకంటే ఇది మళ్ళీ 7:30 అయిపోయింది కదూ! సో, ఒక 10 మినిట్స్ అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ మళ్ళీ మీరు చెప్పేది మధ్యలో ఫ్లో ఆగకూడదు. మీరు చెప్పే జ్ఞానం అక్కడితో ఓకే, ఆగకూడదు. యూర్ రైట్ మేడం. యాహ్! యాహ్! ఆపేద్దాం అంటే అందుకని. ఆపేద్దాం. యాహ్! ఓకే. ఆపేద్దాం సార్. మళ్ళీ కంటిన్యూ చేద్దాం రేపెలాగా. ఇది 2, 3 ఎపిసోడ్స్ కంటిన్యూ అయినా చేద్దాం సార్ మీ పర్మిషన్‌తో. నాకైతే ప్రాబ్లమ్ లేదు హ్యాపీగా. సో నాకు ఒక్కసారి అందరిని కనబడమని చెప్పండి మేడం. నాకు మనుషులు కనబడిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సంతోష్ గారు ఒక్కరే కనబడుతున్నారు. వెంకటలక్ష్మి గారు కనబడ్డారు. యాహ్! ఫ్రెండ్స్ వాళ్ళు ఎందుకు కనబ వీలున్న వాళ్ళంతా కూడా వీడియో ఆన్ చేసుకోండి. ప్లీజ్ అండి. సార్ అంతలాగా అడుగుతున్నప్పుడు మనం చేసుకోవాలి. మినిమమ్ సెన్స్ ఇది ప్లీజ్ అండి. యాహ్! అమ్మయ్య! ఒకళ్ళు కనబడుతున్నారు ఇప్పుడే. ఎవరు కనబడలా. రమణి మేడం, విజయనగర్ కనబడ్డారు. గాయత్రి మేడం ఇందాక నుంచి కనబడతారు. యాహ్! వెంకట రామణయ్య గారు కనబడుతున్నారు. సంతోష్ గారు కనబడుతున్నారు. రమణయ్య సరే గారు. ఓకే. వెంకటరమణయ్య గారు. యెస్. యెస్. ఎంత ఇప్పుడు జాయిన్ ఓకే. అవుతున్నారు. ఆ, వెళ్ళిపోతున్నారు సార్. ఇందాక జగదీశ్వర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అయ్యి మళ్ళీ వెళ్ళిపోయారు. కాసేపుండి. ఓకే. సో, నాకు అలాగా. ఇంకొక మాట చెప్తాను. ఇంకొక మాట చెప్పి ఆపేస్తాం మేడం. చెప్పండి ఆహ్, సార్. మహాత్ములు చాలా విషయాలు చెప్తున్నారు మేడం. నాకు నా నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం మేడం. మెడిటేషన్‌లో కూర్చొని 5 నిమిషాల లోపే అంటే ఈ అప్పుల బాధలన్నీ తీరిపోయి ప్యూర్‌గా కంప్లీట్‌గా మెడిటేషన్‌లో దిగిన 40 రోజుల లోపే 5గురు మహాత్ములు కనబడటం మొదలెట్టారు మేడం. అవును. 5గురు మహాత్ములు. ఫస్టు షిరిడి సాయిబాబా గారు, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మణ్య స్వామి, యేసు ప్రభు, హనుమాన్ మహారాజ్. ఇప్పుడు పారిజాత మనం కనబడ్డారు. హనుమాన్ మహారాజ్ కనపడుతున్నారు మేడం. కనబడి హ్మ్. అన్నీ చెప్తున్నారు మేడం. ఒక అబ్బాయి కానీ, ఒక అమ్మాయి కానీ పెళ్లి కాకపోతే ఇదే ధ్యానం ఎలా చేస్తే పెళ్ళవుతుంది. హ్మ్. పిల్లలు పుట్టకపోతే ఏదో ఒక్క శృంగార భంగిమ ఏదో మార్చాలంటారు. మార్చి ధ్యానం చేస్తే ఎలా హ్మ్. పిల్లలు పుడతారు. డబ్బులు హ్మ్. లేకపోతే కోట్లయితే కాదు. సరిపడా డబ్బులు హ్మ్. కావాలంటే ఎలా ధ్యానం హ్మ్. చేస్తే డబ్బులొస్తాయి. హ్మ్. భర్త దుర్మార్గుడై లేతే భార్య గద్దతో ఏడిపిస్తుంటే ఎలా చేస్తే వాళ్ళు మనతో ప్రేమగా ఉంటారు. భార్యాభర్తలు హ్మ్. పడకపోతే ఏం చేయాలి? అన్నీ హ్మ్. చెప్తున్నారు మేడం. కానీ హ్మ్. అందరికన్నా ఎక్కువ సార్లు ఎక్కువ విషయాలు చెప్పేది షిరిడి సాయిబాబా గారు. హ్మ్. మా నేను గురువు గారు ప్రతిసారి సార్. చెప్తే అని అన్నారు. మీ గురువు గారు హ్మ్. కూడానా? అవును. అవును సార్. చాలా ఫిజికల్ గా కరుణమయండి. చూశాను సార్. హైదరాబాద్ లో అతన్ని ఫిజికల్ గా చూశాను సార్. మీరా? ఎస్ సార్. చెయ్యెత్తి నమస్కారం అండి మీకు. నాకు కూడా కనబడతారు. ఫిజికల్‌గా కాదు. చాలా విషయాలు చెప్తున్నారు మేడం. కొన్ని విషయాలు కొంచెం కోపంగా కూడా చెప్తున్నారు. హ్మ్. మనుషులు ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా, ఎన్ని జన్మలెత్తినా ఎప్పుడూ మనుషుల్లాగానే పుడతారు. మనుషుల్లాగానే ఏడుస్తారు. మనుషుల్లాగానే నవ్వుతారు. మనుషుల్లాగానే ఆలోచిస్తారు. మనుషుల్లాగానే చస్తారు. హ్మ్. మళ్ళీ పుట్టి హ్మ్. మళ్ళీ అదే పని. ఎన్నాళ్ళు, హ్మ్. ఎన్నేళ్ళు ధ్యానంలో కూర్చోండి అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు మేడం ఆయన. సరే యెస్ ఓకే. సార్. యెస్ చాలా సార్. అంటున్నారు కాబట్టి యాహ్! ఆహ్, ష్యూర్ సార్. పారిజాతం మేడం నాకు ఉట్టి బొమ్మ ఫోటో కనపడుతున్నారు. మనిషి కనపడట్లా. పారిజాతం మేడం. ఆహ్, లేదు సార్ మేడం. గా మేడం వీడియో వీలుంటే వీడియో ఆన్ చేసుకుంటారా? గాయత్రి మేడం అయితే మొదటి నుంచి కనపడుతున్నారు. రమణి మేడం కూడా ఆ! పర్వాలేదు కనపడతానే ఉన్నారు. ఆ! శివ సంతోష్ గారు కనపడుతున్నారు. హమ్మయ్య! కొంచెం నెట్వర్క్ ప్రాబ్లమ్ గాబట్టి సరే. ఇక ఆపేసేద్దామంటే ఆపేద్దాం. సార్ మీతో అద్భుతం. ష్యూర్ ఎవరన్నా సార్. ష్యూర్. డౌట్‌లు ఏమన్నా చెప్తారంటే చెప్పండి మేడం. నాకు తెలిస్తే చెప్తా. అది కూడా మీకు ష్యూర్ టైం ఉంటే. సార్. డన్. టైం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ హ్మ్. జ్ఞానం అనేది ఇంతటితో ఆగిపోయేది కాదు. కంపల్సరీగా కంటిన్యూ చేద్దాం సార్ ఈ ఎపిసోడ్స్ అనేది.
అండ్ రైట్. ఒక విషయం నేను మీకు ఇక్కడ కొంచెం నేను కూడా షేర్ చేసుకుంటాను. సేమ్ ఇలాగే నేను కూడా కొత్తగా అంటే మాది కర్నూలు కాబట్టి మాకు దగ్గర మంత్రాలయం. ఐ ఆ! మీన్ ఎమ్మగనూరు విలేజ్ రాఘవేంద్ర స్వామి. ఇంకా దగ్గరనమాట మాకు. రాఘవేంద్ర స్వామి వారు కానీ, అవును. అవును. ఆదోని లక్ష్మమ్మవ్వ కానీ, సో మేము పుట్టి పెరిగిన ఆ వాతావరణం అదంతా కూడా. సో అక్కడ మాకు తెలిసిన యోగులంటే వాళ్ళే ఫస్ట్. అంతేగా. ఈ హ్మ్. ధ్యాన మార్గంలోకొచ్చాక నేను కూడా వాళ్ళు సమాధిలో ఎలా ఉంటారో కదా! ఎలా ఆడనే సమాధి అయ్యుంటారో కదా! అని అనుకున్నాననమాట. సో అప్పుడు వాళ్ళు దర్శనం ఇచ్చారు. సో మీకెలాగైతే ఎవరు? ఇచ్చారో సో అలా రాఘవేంద్ర స్వామా? చూసాననమాట. యాహ్! సార్. రాఘవేంద్ర యాహ్! స్వామా? సార్. యెస్. కంగ్రాట్స్. కంగ్రాట్స్ ఆహ్, మేడం. అండ్ అలాగే 40 మాస్టర్స్ యొక్క ఒక బుక్ ఉంది. 40 మంది మాస్టర్ల యొక్క జ్ఞాన సందేశం అని ఒక బుక్ ఉంది. అవును. కర్నూలు అవును. మాస్టర్స్ రాసారు. అరుణామూర్తి గారు దంపతులు రాసారు ఆ బుక్‌ని. అది హ్మ్. తెలుగులో నేను చదవటం జరిగింది. సో అప్పుడేంటంటే హ్మ్. వెంకటేశ్వర స్వామి వారు అది చదివాను. ఏంటంటే మీరు అంతా నన్ను నా ఈ శిలా రూపాన్నే చూడ్డానికి దర్శనానికొస్తారు కానీ నేను కూడా మీలాగే ఈ రక్త మాంసాలతో ఉన్నాను. యెస్. ఈ కొండ కింద ధ్యాన నిమగ్నుడై ఉన్నాను. అక్కడికి ఎవ్వరు రావడం లేదు. నేను ఎదురు చూస్తున్నాను ఎవరొస్తారా అని ఒక సందేశం ఉంటుంది ఆ బుక్‌లో. సో ఆహా! మీరన్నట్లుగా సార్. చెప్పండి. చెప్పండి. నాకు నాకు లాజిక్ మైండ్‌తోనే నేను గూడా కూర్చున్నాను మెడిటేషన్‌కి. అదే ఆ చూద్దాం లాజిక్ మైండ్‌తోనే ధ్యా వస్తుంది. ధ్యానంలో ఆ! వెళ్లి చూద్దాం. ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తుందేమో, వెళ్ళగలనేమో అని. అంటే హ్మ్. నాకు ధ్యానంలో ఎక్కువ ఎక్స్‌పీరియన్సెస్ కానీ అలాగేం రావు సార్. నిద్రలో ఒస్తాయి. కలల రూపంలో ఒస్తాయి. ఓకే. ఆస్ట్రల్ బాడీ కళకి రిలీజ్ హ్మ్. నిద్రకి మెడిటేషన్ దగ్గర సంబంధం ఉంది మేడం. చెప్పండి. ఉంది. యెస్ సార్. యెస్ ఆ! సార్. సో, అలాగా నాకెప్పుడు ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అవ్వడం, అదంతా తెలుస్తుంది. బాగా తెలుస్తుంది. హ్మ్. సో, రైట్. అలాగా నేను కూడా మీలాగానే క్యూలో వెళ్ళి అక్కడ నిల్చున్నాననమాట. దర్శనానికి వెళ్ళిపోయి అదే ఆ! గుర్తొచ్చింది. అండ్ ఆ! ఇంకొకటేంటంటే, ఆ క్యూలో నిల్చున్నప్పుడు నేను చెప్తున్నాను అందరికి. అక్కడ ఏమని? కాదు అక్కడ ఆ గర్భగుడిలో కాదు ఉండేది వెంకటేశ్వర స్వామి. ఇక్కడున్నాడాయన అందరికి చెప్తున్నాడు. రమ్మని, ఇక్కడ రమ్మని అందరికి చెప్తున్నాడు. మీరేంటి అందరెళ్లి అక్కడికెళ్లి నిల్చొని చూస్తున్నారు. అక్కడ గాదు ఇక్కడ రండి అని ఎంత చెప్తున్నాను వాళ్ళకి నా మాట ఇనిపించట్లే. వినిపించ వినిపించుకోవట్లే. వినిపించదు. వినిపించదు. ఆ! అంటే నాకు తెలీదు సార్. హ్మ్. అప్పుడు తెలీదింకా. నాకు అప్పుడు ఎందుకు తెలీదులెండి. అనంటే కానీ నేనెళ్ళి హ్యాపీగా ఆయన ఎలా కూర్చున్నారో దర్శన అంటే ధ్యాన ముద్రలో ఎలాగైతే ఉంటామో మనం అలా కూర్చొని ఉండటం, ఆ రూపాన్ని అలా చూడటం జరిగింది. అంటే ఓకే. ఏం సందేశం ఇవ్వటం అలాగేం లేదు. ఇంకా ఆయనని చూస్తేనే అది అయిపోతుంది అయిపోతుంది మేడం. మనసలాగా కాబట్టి. హృదయం, హృదయం సో, పులకరించిపోతుంది. అలా దర్శించుకోవటం. నెక్స్ట్ అవును కదా! ఏం చూస్తున్నాం మనం? అసలు ఏ రూపాన్ని చూస్తున్నాం? ఎక్కడికెళ్తున్నాం? ఏం దర్శనం చేసుకుంటున్నాం? ఇది కాదు, అది కాదు కదా అసలైన దర్శనం. ఇది కదా అసలైన దర్శనం అని నాకు ఆ రోజు ఆ వేళ అనిపిచ్చింది. 100% సో, రైట్ మేడం. అప్పటినుంచి నేనదే చెప్తాను సార్. కంపల్సరీగా మీరన్నట్లుగా ధ్యానం చేస్తే తప్పనిసరిగా ఆ దేవీ దేవతలు మన దగ్గరకొస్తారు. వాళ్ళు రావటానికి సిద్ధంగా ఖచ్చితంగా. ఉన్నారు. వారి జ్ఞానాన్ని మనకు అందివ్వటానికి ఇంకా సిద్ధంగున్నారు. అవును. ఇదైతే అది నాకు కూడా 100% ష్యూర్‌గా చెప్తాను సార్ నాకు నేను కూడా కూడా. నాకు కూడా ప్రూవ్ అవుతుంది మేడం ఇది. రోజు రోజుకి ప్రూవ్ యెస్. అవుతుంది నాకు కూడా. యాహ్! ఇది ఇది ఒక్కసారి ఎంతమంది ఉన్నారు మేడం? ఇప్పుడు 13 ఈ మెంబర్స్ సెక్షన్‌లో? ఉన్నారు. 13 అంతే. మెంబర్స్ ఉన్నారు అందరికి సార్ ప్రెజెంట్ అయితే. ఒక్కసారి ఆళ్ళు కనపడకపోయినా పర్లేదు కానీ అందరికి కొంచెం పర్వాలేదా? వినబుద్ధి అవుతుందా? అని అడగండి మేడం. నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ చెప్పండి. సార్‌ది ఓకే. ఎలా అనిపిస్తుంది ఓకే. మీకు? ఓకే. మరి చెప్పండి. వినాలనిపిస్తుందా ఏంటి? వినాలనిపిస్తుంది చెప్పండి. చెప్పొచ్చా? ఓకే. ఓకే. బాగుంది. బావుంది సార్. థాంక్స్. ఇప్పుడు టైం అయిపోయింది బాగుంది కాబట్టి సార్. మంచి అనుభవాలు చెప్పారు సార్. చాలా బాగుంది. హమ్మయ్య! ఇంకా థాంక్ యూ సార్. ఉన్నాయి. అసలు ఇది స్టార్టింగే నన్నడిగితే సార్ విషయంలో. చాలా ఎక్సలెంట్ సార్. ఉన్నాయండి. ఇంకా నేను చాలా అడగాల్సిన ఉన్నాయి. క్వెషన్స్ కూడా ఇంకా ఉన్నాయి సార్ మీకు. అసలైన క్వెషన్స్ ఉన్నాయి. ఏంటి అని చెప్పేసి. మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇందుమతి మేడం. మీరు ఏమి అడిగినా నేను సమాధానం చెప్పే స్థితిలో నేను కూడా లేను. నాకు తెలిసినవి నేను చెప్తా మేడం. ఒక మనిషి తప్పనిసరిగా సార్. చచ్చిపోతే మీరు చెప్పాల్సినవే నాకు కావాలి. ఎందుకంటే పత్రి గారి ఆ! సాంగత్యంలోనే ఇన్ని అనుభవ జ్ఞానం మనమంతా కూడా పొందుతున్నాం.
ఎస్ ఆహ్, ఎస్ సో, యాక్చువల్‌గా పత్రి గారి సాంగత్యం రాకముందు, అది దొరకక ముందు మనమంతా కూడా ఒక గుడ్డి బ్రతుకు బ్రతికామనే చెప్పొచ్చు. నేనైతే ఇలాగే ఖచ్చితంగా చెప్తాను ఓపెన్‌గా. మా నిజమే. పొద్దున్న లేచామా, తిన్నామా, తెల్లారిందా, ఎళ్ళిపోయామా అన్నట్లుగా ఉన్నాం. జీవితాన్ని ఎలా జీవించాలో అర్థం లేకుండా జీవిస్తూ వచ్చాం. ఇప్పుడు, అవును. ఇప్పుడు జీవించడం అంటే ఏంటి? అసలు జీవితం అంటే ఏంటి? జీవించడం అంటే ఏంటనేది క్షణం అనుభవించగలుగుతున్నాం సార్. ఆ ఆనందాన్ని కానీ, దుఃఖాన్ని కేవలం కానీ, ధ్యానం వల్ల. కోపాన్ని కానీ ఎవ్రీథింగ్ దేన్నైనా ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఎస్ ఎస్ ఆహ్, అది జీవించడమే అవుతుంది. నేను కోపంలో ఉన్నా గూడా నేను కోప్పడుతున్నాను. ఇక్కడ దేనికోసం కోప్పడుతున్నానని ఒక అవేర్‌నెస్‌తో ఎస్ ఎస్ ఆ మేడం. ఇదితో ఉంటున్న మనం అది జీవించడమే అవుతుంది కదూ! సో, అది అలాంటప్పుడు అది అంతటి అప్పుడు కాదు. మామూలుదేమో యెస్ సార్. బతకటం, ఇదేమో జీవించటం. జీవించటం. అది యెస్ బతకటం, సార్. ఇది జీవించటం. అది డిఫరెన్స్ తెలిసొస్తుంది సార్ ఇప్పుడు. తప్పకుండా. ఆ డిఫరెన్స్ పుట్టిన అనేది ప్రతి తెలిసొస్తాంది. పుట్టిన ప్రతి జీవి బతుకుతుంది మేడం. పుట్టిన ప్రతి మనిషి బతుకుతాడు. కానీ జీవించటం అనేది ధ్యానంతోనే వస్తుంది మనకి. మీరు చెప్పింది యాహ్! కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ సార్ అది. ఈ హ్మ్. ధ్యానాన్ని ఆయన అందించి ఎందరి జీవితాల్ని ఉద్ధరించుకునేలా చేశారు. ఉద్ధరించలేదాయన. అందువల్ల మనల్ని మనం ఉద్ధరించుకునేలా, మన ఆ! జీవితం మన చేతుల్లోకి తెచ్చుకోవడం అంటే ఏంటి అనేది అర్థమవుతూ వచ్చింది సార్ యాక్చువల్లీ అయితే గనక. సో, అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడడం అంటే ఆహ్, మనం సో చాలం. వాస్తవానికి మనం ఎ చాలం. యెస్ సార్. మనం చెప్పుకోగలిగానని చెప్దాం మేడం. ఆయన కంప్లీట్ మ్యాన్ కాదు మేడం. కంప్లీట్ గాడ్. నాకు ఎగ్జాక్ట్. నేను తర్వాత చెప్తాను మీకు. చాలా 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 అనుభవాలు ఉన్నాయి మేడం ఆయనతో. షూర్ సార్. అనుక్షణం షూర్‌గా షూర్. హైదరాబాద్‌లో ఉన్నాను. కొన్నాళ్ళు తర్వాత కట్టాలు వచ్చేయమంటే కట్టాలు వచ్చేసాను. హ్మ్. పుట్టుకతో ఆంధ్ర అయినా సరే ఆంధ్రాలో హైదరాబాద్‌లోనే 40 ఏళ్ళు గడిపాను మేడం. తర్వాత ఆయన కేర్ సెంటర్ పెట్టమన్నారు. అక్కడ 10 ఏళ్ళు నడిపాను. ఇక్కడికొచ్చి పిరమిడ్ పూజారి అని పేరు పెట్టారు మేడం నాకిక్కడ. అవునా? ఓకే. ఆ! అంటే పిరమిడ్‌కొచ్చిన వాళ్ళకి ధ్యానం జరపబోయా అని చెప్పారు. ఇంకో ఓకే. మాట కూడా చెప్పారు. ఆఖరి శ్వాస వరకు నువ్వు ఇక్కడే ఉండాలి నీ భార్యతో సహా అని చెప్పారు మేడం. నిజానికి హుహు. ఇక్కడ సౌకర్యాలు తక్కువగా ఉంటాయి మేడం. సౌకర్యాలు కష్టం ఇక్కడ. నేను నా భార్య ఇద్దరం చాలా లగ్జూరియస్‌గా ఉన్నప్పుడు డబ్బులున్నప్పుడు బాగా గడిపినాళ్ళం. ఆయన తర్వాత కూడా మంచి ఇళ్లలోనే ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ ఏది దొరకదు. అంత తేలిక కాదు. అయినా కూడా ఆయన చివరి శ్వాస వరకు నువ్వు ఉండాలి అని చెప్పారు కాబట్టి, ఇప్పటి వరకు కష్టంగానే ఉన్నా అత్తగల అవకాశం మేడం. 78 ఏళ్ళు వచ్చినాయి మేడం. 78 కష్టంగా ఇయర్స్. ఉన్నా ఇష్టంగా ఉన్నారు కదండీ సార్. ఇష్టంగా ఉన్నాను. ఇష్టంగానే ఉన్నాను. అంటే యాహ్! మనిషిగా ఆలోచించినంత సేపు కష్టంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఎగ్జాక్ట్‌లీ. ఆధ్యాత్మిక వైపు తల తిప్పితే అంతా సుఖంగా ఇది మనకు శిక్షణ. ఇది శిక్ష కాదు. శిక్షణ శిక్షక అనిపిస్తుంది. ఎగ్స్ హ్మ్. శిక్షణ ఓకే. ఎగ్జాక్ట్‌లీ. ఆపే ఎగ్జాక్ట్‌లీ సార్. శిక్షణ సూపర్బ్. ఆపేద్దామంటే హ్మ్. ఆపేద్దామంటే యాహ్! ఆపేద్దాం. మీ ఇష్టం. ఫ్రెండ్స్ ఎవరైనా సార్‌తో మాట్లాడదామన్నా, సార్‌ని ఏదైనా క్వెషన్ చేస్తామన్నా, అడుగుతామన్నా అడగండి. సార్ నంబర్ చెప్పండి సార్. ఆ? నంబర్ నా నెంబరా? చెప్తారా సార్? నంబర్ 99 ఒక నిమిషం ఒక నిమిషం. 99 ఆనంద్ గారు చెప్పారు. 9963 663 9963 69 9963 69 69 8859. గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. డివైన్ వాళ్ళు. థాంక్ యూ. 8859 మళ్ళీ చెప్తాను మేడం. 99 63 63 69 69 69 88 88 59. 59. ఓకే సార్. థ్యాంక్ యూ. రాజశేఖర్. రాజశేఖర్ గారు. ఓకే. ఇంకంతేనా? ఇంకేమైనా ఉందా? ఫ్రెండ్స్ ఆ నంబర్ ఇంకెవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి. ఆ నంబర్ ఉంచు తర్వాత తీసుకుంటాను. ఎక్స్‌క్యూజ్ మీ ఇంకొకటండి. ఫ్రెండ్స్ ఒకవేళ నేను కనిపిస్తున్నానా? సార్ మీరు కర్తాలో రమణి ఉంటున్నారా? గారా? ఆ! అవునండి. ఆ! రమణినేనండి. కర్తాలో కర్తాల్లోనే. ఉంటున్నారండి మీరు? అవును. ఓకే అవును. సార్. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి మేడం. నాకు మన సార్ చెప్పింది ఏంటంటే సంసారంలోనే నిర్మాణం అని చెప్పారు. మనకి భార్య కావాలి, భర్త కావాలి, కాస్త డబ్బులు కావాలి, ఉన్నంతలో బాగుండాలి, ఉన్నంతలో మంచి బట్టలేసుకోవాలి. దాంతో పాటే ధ్యానం చేయాలి, ధ్యాన పుస్తకాలు చదవాలి, మనం ఇట్లా మంచి సజ్జన సాంగత్యం చేసుకోవాలి. కాబట్టి ప్రతిరోజు 11 తర్వాతే నేను అక్కడికి వస్తా మేడం. నాకు ఫోన్లు కూడా ఆ టైంలోనే చేయాలి. 11 ఓకే సార్. 1:30 లోపు. ఓకే 1 సార్. లోపు అయితే ఇంకా మంచిది. 11 to 1 లోపు ఓకే. ప్లస్ ఈవినింగ్ 5 ఒక్క నిమిషం.
ఈవినింగ్ 5:30 నుంచి 7:30 లోపు. ఓకే సార్. ఇప్పుడు ఇప్పుడు నాకు దాదాపు 80,000 మంది దాకా పరిచయం అయ్యారు మేడం 24 సంవత్సరాల నుంచి. కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు తీసేస్తున్నారు ఏ టైంలో అయినా. అందుకనే నేను కొన్నాళ్ళు బాగానే కొన్నేళ్ళు దాన్ని భరించి తర్వాత ఫ్రాంక్గా చెప్పడం మొదలెట్టా. నాకు భార్య బిడ్డలు కావాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. నాకు 11 నుంచి 1:30 లోపు మీ ఇష్టం వచ్చినప్పుడు చేయండి. నాకు తెలిస్తే చెప్తాను. అట్లాగే 5:30 నుంచి 7:30 లోపు చేయండి. ఆ తర్వాత చేయొద్దు అని అందరూ రిక్వెస్ట్ చేశాను. అందరూ పాపం పాటిస్తున్నారు. ఓకేనా? ఓకే సార్. షూర్ సార్, షూర్. నిజమే కదండి సార్ మరి. మనకు సార్ మన మా కావాలిగా మేడం పిరమిడ్కి దామోదర్ రెడ్డి గారు వచ్చారు సార్. మా పిరమిడ్కి దామోదర్ రెడ్డి గారు వచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి మొన్న మాస్టర్. శ్రీరామనవమికి ఓపెన్ అయింది మా పిరమిడ్. రైట్. దామోదర్ రెడ్డి గారు వచ్చారు ఎక్కడిది? మొన్న. విజయనగరం సార్. విజయనగరం. అవును తెలిసింది నాకు. ఆయనే చెప్పినట్టున్నారు. దామోదర్ రెడ్డి గారు వచ్చారు ఈ మధ్య. అదే చెప్పారు పూర్చల్లు. ఇంకెవరు వచ్చారు? పెద్దలు ఎవరైనా వచ్చారా? ఫ్రెండ్స్ దామోదర్ రెడ్డి ఇంకెవరైనా గారు మాట్లాడతారంటే గారు. మాట్లాడండి. ఎవరు? రమణయ్య గారా? అదే సార్ దామోదర్ రెడ్డి గారే వచ్చారు. శివ గారితో కలిపి వచ్చారనమాట. శివ బుడగట్ల పేర శివ గారితో చెప్పారు నాకు అర్థమైంది. ఇంకా ఏమైనా చెప్పాలంటే చెప్పండి. దామోదర్ సార్ వచ్చారని చెప్పారు నాకు అర్థమైంది. చెప్పాలంటే అడగండి. మీకెన్ని ఉన్నాయి అనుభవాలు? ఈ కొద్ది సంవత్సరాల్లో నాకు అన్నీ ఉన్నాయండి. 2021 నుండి వచ్చాను మేము నందప్రసాద్ వీడియో చూసి. రైట్. నందప్రసాద్ మాస్టర్ అంటే మాస్టర్. సర్లేండి, ఇక అయిపోయింది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారో చెప్తే. నేను వీడియో మధ్య చూస్తున్నట్టు సార్, నేను వీడియో చూసినట్టుకి నందప్రసాద్ చనిపోయి 12 రోజులు అయిందట. నాకు తెలీదు. అదే బాగుందని చూసాను అంతే. అప్పటికే చాలా గొప్ప మాస్టర్. సార్ 2021 సెప్టెంబర్ మేడం? 21 చూసాను. సార్ చెప్పండి. ఇంతమంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడతారంటే మాట్లాడండి సార్తో. ఓకే సార్. గుడ్ నైట్ సార్. ల్యాప్టాప్ లో కొంచెం Good night. స్ట్రక్ అయ్యింది. ఒక్క సెకండ్ సార్, ట్రై చేస్తున్నాను. మీకు కనిపిస్తున్నానా ఫ్రెండ్స్? మీకు సార్ కనిపిస్తున్నానా సార్ నేను మీకు? అదే పంపిస్తారు అడ్రస్, ఏ హాస్టల్ వేయాలో అడ్రస్ అన్ని కూడా. సార్ నేను కనిపిస్తున్నా మీకు? నన్ను అడుగుతున్నారా? ఎస్ సార్. కనిపిస్తున్నారు. మీరు కనిపిస్తున్నారు నాకు. నాకు మీరందరూ కూడా కనిపించట్లేదు అనమాట. కొంచెం ల్యాప్టాప్ లో ఇబ్బందిగా ఉంది. సో అందుకని ఇది ట్రై చేస్తున్నాను. ఓకే. ఇది అడిగాను మేడం. ఎవరైనా మాట్లాడతానంటే మాట్లాడమనండి, లేదా ఆపేద్దాం ప్రస్తుతానికి. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా సార్తో కమ్యూనికేట్ చేయండి ప్లీజ్. నేను ఒక సెకండ్ లో వచ్చేస్తాను. ఒక 1 మినిట్. నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది ల్యాప్టాప్ ఇదిలో. ఎవరు మాట్లాడకపోతే మాట్లాడమని చెప్పానండి. ఎస్ సార్, నేనే మాట్లాడతాను సార్ ప్లీజ్. ఇదే మాట్లాడతారా? అంతే. యా నాకు అర్థమైతే ఎస్ సార్. సో ఒక్క సెకండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ సార్ది అయితే మటుకు కంటిన్యూ అవుతుంది. రేపు ఏంటంటే నేను రాలేను, హోస్టింగ్ కి వేరే వాళ్ళు వస్తారు. బట్ మీరందరూ కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ జ్ఞానాన్ని అంతా అందుకోవాలని. దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అనే 2 యూట్యూబ్ ఛానల్ ద్వారా అందివ్వబడుతుంది. అంతకంటే ముందుగా నేను ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్క PSSM మాస్టర్ కి గుడ్ న్యూసే అండి. ఏంటంటే ఆగస్టు 15వ తేదీన ఏదైతే మనం సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 24 గంటల అఖండ ధ్యానం జరుపుకున్నామో 48 దేశాల పార్టిసిపేషన్స్ తో. అంటే 48 కాదండి, 50 దేశాలు అయ్యాయి అక్కడ. అండ్ 3000 మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది కదా పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వేదికగా. సో
ఈ విషయాన్ని నేను చెప్తూనే వచ్చాను మీతో. గవర్నమెంట్ దాకా తీసుకెళ్లటం జరుగుతూ వస్తోంది. ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి. మన గవర్నమెంట్ వరకు అయితే మటుకు వెళ్ళటం జరిగింది. ఎమ్మెల్యేల వరకు, ఎంపీల వరకు. కానీ ఇది ఏంటంటే డల్లాస్ అమెరికాలో ఉండే ఆ డల్లాస్ ప్రభుత్వం దగ్గరికి కానీ, టెక్సాస్ అన్న గవర్నమెంట్ అంటే లోకల్ గవర్నమెంట్ వరకు వెళ్ళింది ఈ విషయం. వారి దాకా చేర్చడం జరిగింది. సార్ మెసేజ్ ఏంటంటే, పత్రి గారి మెసేజ్ వీలైనంత దేశాల్లో గవర్నమెంట్ వరకు తీసుకెళ్లాలని చెప్పేసి. ముందుగా అమెరికా ప్రభుత్వమే మనకి రెస్పాండ్ అయ్యింది. అక్కడ లోకల్ గవర్నమెంట్. సో ఆగస్ట్ 15వ తేదీ 2025వ సంవత్సరాన్ని ఆ రోజుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డే అనేది వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజుని. ధ్యానానికి సంబంధించిన గురువు ఈయన. మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఈ ఈ రోజుల్లో ఇంకా అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డే ఈ రోజు ఆగస్ట్ 15వ తేదీ 2025వ సంవత్సరం అనే ఈ అందరం రోజుని చప్పట్లు వారు కొట్టుకుందాం. వారి జ్ఞానాన్ని ఆ రోజుని వారు ప్రకటించటం జరిగిందండి. ఆ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మనకు. సో వెరీ గుడ్. అన్ని గ్రూప్స్ లోకి పోస్ట్ చేయడం జరిగింది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్ళొచ్చు గవర్నమెంట్ దాకా. కానీ ఎవరికైనా చూపించొచ్చు. స్కూల్స్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా. సో వాటిని కూడా నేను వీలైతే ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో పోస్ట్ చేస్తానండి. ట్రై చేస్తాను కాపీ చేయటానికి. సో ఇది మన టోటల్ గా హోల్ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కి, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అందరూ అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని అందరం కూడా గర్వంగా సగర్వంగా అందరికీ చెప్పుకోవచ్చు ధైర్యంగా. సో ఇది మనందరం కలిసి అచీవ్ చేసిన విషయం అండి. ఈ హ్యాపీ న్యూస్ ని మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇది సార్. ఇంకా ఆఖరిగా ఇందుమతి మేడం, సార్ చెప్పండి సార్. ఇప్పుడు నాకు నేను క్యూలోనే నిలబడి వెంకటేశ్వర స్వామిని చూడగలిగాను. ఎక్కడో ఏదో మరి మీరు host గా ఉంటేనే నేను చెప్పడం మంచిదేమో అనిపిస్తాను ఎందుకో. అవునా సార్? సరే. అయితే ఎల్లుండి పెట్టుకుందాం సార్. అయితే కంటిన్యూ చేద్దాం ఎల్లుండి. రైట్. రేపు వేరే చోటికి వెళ్తున్నానన్నమాట. రమ్మని చెప్పారు. సో అందుకని అంటే ఇప్పుడు తప్పకుండా నేను సార్. ఆలోచించేది ఏంటంటే అందరం రూపు అంటే పైకి భౌతికంగా ఉన్నాం, మనుషులుగా ఉన్నాం, కానీ ఆత్మతో కనెక్షన్స్ తో కూడా ఉన్నాం మేడం. ఖచ్చితంగా సార్. అలాంటి ఏమంటారు సైమల్టేనియస్ అనుభవాలు మన ఇద్దరికి వచ్చినాయి అంటే మీ దగ్గర నుంచి నేను ఇంకేదైనా కొత్తగా నేర్చుకోవాల్సి వస్తుందేమో అని అనిపిస్తాను. అందుకని ఎల్లుండి అయ్యో! అంటున్నాను. యాక్చువల్లీ నేను మిమ్మల్ని మిస్ అవుతున్నానే అనుభవాలని అనుకున్నాను. అదే. బట్ అదేం ఎందుకంటే లేదు. కంటిన్యూ చేద్దాము. మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదని చెప్పేసి నేను రేపే చేద్దామని అలాగన్నాను సార్. ష్యూర్‌గా సార్ ఎల్లుండి ఎల్లుండే పెడతాను. చేద్దాం. తప్పకుండా. అది మామూలేనా 6 6:30 సార్. 6 వరకు సేమ్ యాజ్ 6:30 యూజువల్ 6:30 టైమింగ్స్. ష్యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అయ్యో ఫ్రెండ్స్ నాకేం తెలుసు అసలు. లేదు సార్. అందరూ ఒక్కసారి అడిగారు ఓపెన్‌గా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలా మీ సమయాన్నంటూ కేటాయించి మా కొరకంటూ వచ్చి ఈ అనుభవ జ్ఞానం షేర్ చేసుకుంటే ఎంతో మంది వింటారు. ఇది యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఎంతో మంది వింటారు, చూస్తారు. సో మరి ఇంకెంత మందిలో ఆ జ్ఞానం ఇప్పుడు అందుకొని ఆ మార్పు వస్తుందో చెప్పండి. ఓకే మేడం, మనమైతే చెప్పుకుందాం. వాళ్ళు వింటారా వినరా? ఇప్పుడు మనకు సార్ ఒకటే చెప్పారు, చెప్పడం మన ధర్మం. అంతే సార్. అంతే. వింటారా, ధ్యానం చేస్తారా, ఇక వాళ్ళ ఇష్టం. అదే అంతే శ్రీకృష్ణ కదా సార్. పరమాత్ముడు చెప్పాడని కూడా సార్ చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం జరుగుతుంది, ఇట్టయితే ఏం జరుగుతుంది, ఇట్టయితే ఏం జరుగుతుంది అని మొత్తం సుదీర్ఘంగా చెప్పి ఆఖరికి అర్జున నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. ఎగ్జాక్ట్‌లీ సార్. అట్లాగే మీరు చెప్పడం మన శ్రీకృష్ణుడు బాధ్యత. అంటుంటే నాకు గుర్తొస్తుంది. నాకు ఎప్పుడు క్వెషన్ సార్ అది. ఎందుకంటే వేణువుని ఆయన ఎక్కువ ఇష్టపడుతూ ఎందుకు ఫ్లూట్‌నొక్కటే వాయిస్తారు. అంటే ఎన్నో ఎస్. ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా! ఫ్లూట్‌నొక్కటే వాయిస్తారంటే ఇట్లా మన మాస్టర్స్ యొక్క క్లాసెస్‌లోనే నేను విన్నాను. ఇలా అంటే ఆయనకిష్టం అట్లాగా అని చెప్పేసి.
నేను ఎందుకు ఇష్టం ఇప్పుడు మనకు అర్థం. రాధాకృష్ణ సీరియల్ చూస్తూ ఉంటాను సార్. మా మూవీస్‌లో ఓకే. మార్నింగ్ టైమ్ ఓకే. వస్తుంటుందన్నమాట. ఓకే. అప్పుడు ఓకే. నేను చూస్తున్నాను. అప్పుడు నాకు అర్థమయ్యిందేంటంటే, ఆ సీరియల్ కూడా జనరల్ సీరియల్ లాగా తీయకుండా ఆయన ప్రతీదీ కూడా ఒక మెసేజ్ రూపంలో చెప్తూ రావటం అవన్నీ ఉంటాయి లాస్ట్‌లో. అప్పుడు తెలుగేనా? నాకనిపిచ్చింది. సార్. తెలుగేనా? సార్? తెలుగులోనే వస్తా సీరియల్ తెలుగులోనే వస్తుందా? తెలుగులోనే. ఏ ఏ ఏ ఛానల్‌లో? మా టీవీలో వస్తుంది సార్. ఉదయం 8 గంటలకొస్తుంది అది. ఓకే. ఓకే. రైట్. ఆ! అప్పుడు నాకర్థమయ్యింది. జస్ట్ ఆ సీరియల్ చూస్తూ ఉండంగానే నాకు వచ్చిన అది మెసేజ్ అనుకుందాం, సందేశం అనుకుందాం ఏదైనా కానీ ఖాళీగా ఉండాలి మనిషి ఎప్పుడు కూడా అంతే. అనేది అంతే. వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు అదే నాకు మౌనంగుండాలి, మనం మౌనంగుండాలి అని ఎప్పుడు చెప్తుంటాం. ఆ మౌనానికి మించినదంట ఖాళీగా ఉండటం. అంతేగా. మౌనానికి 100% మించినది ఉండటం, ఖాళీగా ఉండటం అంట. ఖాళీగా. అదెలా ఖాళీగా ఉండాలంటే ఏదైతే ఆ గొర్రెల్లాగా. వేణువుకి 8 హోల్స్ ఉంటాయి యెస్. ఆయనకి. హ్మ్. ఆ హ్మ్. 8 రకాలుగా 8 చక్రాల స్థితిగతుల్లో ఆయన ఖాళీ చేసుకుంటూ ఎలాగైతే మనం కరెక్ట్. వస్తూ వెళ్తుంటామో అది ఒక్కొక్కటి అప్పుడు జస్ట్ చూస్తున్నాను. చూస్తూనే ఆ విషయ జ్ఞానం అంతా అర్థమవుతూ వచ్చింది. నేను మెడిటేషన్‌లో కూడా యెస్. కూర్చోలేదు. ఓహ్! అవసరంలా. అప్పటి హ్మ్. ఆ! యెస్ మేడం సార్. ఏదో పూర్వ జన్మ నుంచి కూడా మీరు దీనిలో ఈ లైన్‌లో ఉన్నారని మాత్రం అర్థమవుతారు ప్రస్తుతానికి నాకు. తప్పకుండా ఉంటుంది సార్ అది. చూద్దాం. చూద్దాం. లేకపోతే అందుకనే ఆ కెపాసిటీ కూడా ఈ మనసుకనేది రావాలి. ఈ మైండ్‌కనేది ఉండగలగాలి. అంత ఈజీగా కాదు. సో, అప్పటినుంచే నేను మౌనంగా ఉంటున్నానని అనుకోవడం కన్నా, నేను ఖాళీగా ఉన్నాననుకుంటే ఇంకా హ్యాపీగా, ఫ్రీగా, ఖాళీగా ఉండగలుగుతున్నాను. నాకు అవును. అనవసరం అవును. కదా కొన్ని మౌనం విషయాల నుంచి అనేది యూర్ దూరం అవుతున్నాను. ఇప్పుడు మీకే తెలియకుండా మీరు చెప్పిన సత్యం ఏంటంటే, మౌనంగా ఉండటం వేరు. మౌనంగా ఉండటం అంటే పెదవులు కదపకుండా ఉండటమే. మనసులో ఆలోచనలు యెస్. ఆలోచనలే. ఉంటాయి. అవి ఖాళీగా ఖాళీ ఉంటున్నానంటే అది ఖాళీ అవ్వదు. మౌనంగా యెస్. ఉన్నానని ఎవరన్నా పెదవులు కదలట్లేదు గానీ, మనసులో ఆలోచనలు వస్తానే ఉన్నాయి. నేను హ్మ్. ఖాళీగా ఉన్నానని అనుకోగలిగితే ఇక అంతకన్నా పరాకాష్ట లేదు. అంటే అల్టిమేట్ శూన్య స్థితి. అనిపించింది సార్. ద నెక్స్ట్ అల్టిమేట్ యూర్ రైట్. అనిపించింది నాకు. యూర్ రైట్ మేడం. రైట్. రైట్. యాహ్! సరే ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడుతారా? అడగండి పెట్టేద్దాం. ఇక ఆపేద్దాం. ఫ్రెండ్స్ ఎవరు ఏం ఇంకెవరైనా మాట్లాడట్లేదు ఏదైనా అసలు. మాట్లాడతారా? లేదంటే మనం ఎండ్ చేసేసుకుందాం ఈ సెషన్‌ని. మళ్ళీ ఎల్లుండైతే ఉంటుంది సార్‌తో. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఐ మీన్ ప్రతిరోజు కూడా మిస్ అవ్వకండి. సో, అలాగని కాదు. సో, సార్‌దైతే మటుకు ఎల్లుండి ఉంటుందండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, మరి ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్‌ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇలా లైక్ చేసి, షేర్ చేస్తే కనుక మనతో పాటే ఉండిపోకుండా ఈ జ్ఞానాన్ని మనం అందరికీ కూడా అందించిన వాళ్ళమవుతాం కనుక. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాము. ఇంకా మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థాంక్ యూ సో మచ్. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం మరి. ధన్యవాదాలు. రేపు ఎవరు కృతజ్ఞతలు. మేడం రేపు ఎవరు మాస్టరు? సార్ ఇంకా నేను చూడాలి సార్. ఓకే. ఓకే. రైట్. యెస్ సార్. ఓకే అండి. థాంక్ అందరికీ నమస్కారం. నమస్తే. సుధీమతి మేడం థాంక్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ. రైట్. ఉందామా ఇక? క్లోజ్. యెస్ సార్. యెస్. ఓకే. రైట్. కొంచెం ఇది ఇవ్వండి.